This conference will now be recorded. ఓకే. లాస్ట్ వీక్ సెషన్లో మనం ఫికో అండర్స్టాండింగ్ అప్రోచ్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ బిజినెస్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేశాము. దాంట్లో మనం లిస్ట్ అవుట్ చేసిన ప్రాసెసెస్ వచ్చేసి జిఎల్, ఏపీ, ఏఆర్, అసెట్ అకౌంటింగ్, క్యాష్, బ్యాంక్, ట్యాక్స్. ఇవి నార్మల్గా మనకుండే బిజినెస్ ప్రాసెసెస్. మీరు ఫికో తీసుకుంటే వీటి గురించి ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఇవి లేకుండా మీ ఫికో ఉండదు. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క పాయింట్ గురించి హై లెవెల్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. నార్మల్గా వీటి గురించి మనం బిగిన్ చేయడానికి ముందు ఫస్ట్ మనకి అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్ టైప్స్ గురించి నేర్చుకోవాలి. మనకి నార్మల్గా అకౌంట్స్ గురించి మాట్లాడేటప్పుడు అకౌంట్ టైప్స్ అనేది ఒకటి ఉంటుంది. అకౌంటింగ్లో అకౌంట్ టైప్ గురించి మాట్లాడేటప్పుడు ఈ అకౌంట్ టైప్ అనేది సింగిల్ డిజిట్ ఉంటుంది. అంటే నేను ఎస్ఐపి ప్లస్ అకౌంటింగ్ కంబైన్ చేసి మాట్లాడుతున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనం అకౌంట్ టైప్స్ మాట్లాడేటప్పుడు ఒకటి మనకి జిఎల్ అకౌంట్ ఉంటుంది, రెండోది వెండర్ అకౌంట్ ఉంటుంది, మూడోది కస్టమర్ అకౌంట్ ఉంటుంది, నాలుగోది అసెట్ అకౌంట్ ఉంటుంది. బేసిక్గా ఈ 4 అకౌంట్ టైప్స్ గురించి మనకి క్లారిటీ ఉండాలి. జిఎల్ అకౌంట్, వెండర్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ ప్లస్ అసెట్ అకౌంట్. ఈ 4 గురించి మీకు ఫస్ట్ తెలిసిన తర్వాత ఒక్కొక్క అకౌంట్ టైప్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తెలిసి ఉండాలి. అంటే ఇదేంటి, ఇందులో ఏం జరుగుతుంది, మనం అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎట్లా యూజ్ చేస్తామో ఐడియా రావాలి. మనం ముందు అనుకున్నట్టుగా జిఎల్ అంటే అన్ని కంబైన్ చేస్తే వచ్చేదాన్ని జిఎల్ అంటారు. అంటే జిఎల్లో అన్ని అకౌంట్ టైప్స్, అన్ని అకౌంట్స్ ఉంటాయి. ఎందుకు జిఎల్లో అన్ని అకౌంట్స్ ఉంటాయి అంటే మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పిఎన్ఎల్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, టీబీ కానీ మీరు ఎప్పుడైనా అది జిఎల్ నుండి మాత్రమే వస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్ ప్రతిసారి జిఎల్ అకౌంట్ నుండి మాత్రమే వస్తుంది. మీకు టీబీ, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్ చేయలేదు అంటే మీ అకౌంటింగ్ అనేది ఇన్కంప్లీట్. ఎవరికి ఇన్కంప్లీట్ అకౌంటింగ్ అవసరం లేదు, ఎవరికైనా సరే కంప్లీట్ అకౌంటింగ్ ఉండాలి. దేని నుంచి అయితే మీరు ప్రాఫిట్ లాస్, అసెట్ లయబిలిటీ ఫిగర్ అవుట్ చేస్తారో అది కావాలి అంటే మీకు ప్రతి అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్స్ తెలియాలి. ఏ అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్స్ తెలియాలి, జిఎల్ అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్స్ తెలియాలి. ఈ జిఎల్లో మీకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి మెయిన్ లెడ్జర్, ఇంకోటి వచ్చేసి సబ్ లెడ్జర్. ఈ జిఎల్లోనే 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి మెయిన్ లెడ్జర్, రెండోది సబ్ లెడ్జర్. సబ్ లెడ్జర్ అంటే ఈ జిఎల్ కింద రాసిన 3 ఏవైతే ఉన్నాయో వీటిని సబ్ లెడ్జర్ అంటారు. వెండర్ అనేది మనకి సబ్ లెడ్జర్ అవుతుంది. కస్టమర్ అనేది కూడా సబ్ లెడ్జర్ అవుతుంది. అసెట్ అనేది కూడా సబ్ లెడ్జర్ అవుతుంది. ఇన్ షార్ట్ జిఎల్ అనేది మెయిన్ లెడ్జర్ అయితే వెండర్, కస్టమర్, అసెట్ అనేది సబ్ లెడ్జర్ అవుతుంది. ఈ వెండర్లో కానీ, కస్టమర్లో కానీ, అసెట్లో కానీ ఏవైతే ఎంట్రీస్ మనం వేస్తామో అన్ని వెండర్స్ యొక్క బ్యాలెన్స్ని కలిపితే మీకు సబ్ లెడ్జర్ బ్యాలెన్స్ వస్తుంది. ఈ సబ్ లెడ్జర్ బ్యాలెన్స్ అంతా కలిసి మెయిన్ లెడ్జర్లోకి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అన్ని వెండర్స్లో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా సబ్ లెడ్జర్ కాన్సెప్ట్ నుండి మీ మెయిన్ లెడ్జర్లోకి అంటే జిఎల్ అకౌంట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక రీకన్సిలియేషన్ అనే జిఎల్ అకౌంట్ ఉంటుంది. మెయిన్ లెడ్జర్కి, సబ్ లెడ్జర్కి కనెక్ట్ చేయడానికి మనకి రీకన్సిలియేషన్ అనే ఒక జిఎల్ అకౌంట్ ఉంటుంది. ఈ రీకన్సిలియేషన్ అనే జిఎల్ అకౌంట్ని మనం ఏమంటాము అంటే ఈ సబ్ లెడ్జర్ని మనం బేసిక్గా అకౌంట్స్ పేబుల్ అంటాము. అందరం అకౌంట్స్ పేబుల్ అని కానీ, ఏపీ అని కానీ వినే ఉంటాం. ఈ అకౌంట్స్ పేబుల్ అన్న, ఏపీ అన్న అకౌంట్స్ మన వెండర్ అనే సబ్ లెడ్జర్ అకౌంట్. ఈ వెండర్ సబ్ లెడ్జర్ అకౌంట్ని మనం అకౌంట్స్ పేబుల్ అని కానీ, ఏపీ కానీ అని పిలుస్తాం నార్మల్గా. అకౌంట్స్ పేబుల్ అంటే అందరూ చూసే ఉంటారు. ఇదే అకౌంట్స్ పేబుల్ని మనం సండ్రీ క్రెడిటార్స్ అని కానీ, బిల్స్ పేబుల్ అని కానీ ఇట్లా డిఫరెంట్ పదాలతో వాడతారు. నార్మల్గా మనం అకాడమిక్ అకౌంటింగ్లో చూసినప్పుడు సండ్రీ క్రెడిటర్స్ అని బ్యాలెన్స్ షీట్లో రాస్తుంటాము. బిల్స్ పేబుల్ అని కానీ, అకౌంట్స్ పేబుల్ అని ఇవన్నీ కూడా వెండర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్. ప్రతి వెండర్ ట్రాన్సాక్షన్ని మనం అకౌంట్స్ పేబుల్ లేదంటే సబ్ లెడ్జర్ పోస్టింగ్ అంటారు. ఈ వెండర్ అకౌంట్ని, జిఎల్ అకౌంట్ని కనెక్ట్ చేయడానికి మనకి రీకన్సిలియేషన్ అకౌంట్స్ ఉంటాయి. ఈ రీకన్సిలియేషన్ అకౌంట్స్ని సబ్ లెడ్జర్ అకౌంట్స్ అంటారు. దీన్ని వెండర్ని, జిఎల్ని కనెక్ట్ చేసే సబ్ లెడ్జర్ అకౌంట్ని, రీకన్సిలియేషన్ అకౌంట్ని అకౌంట్స్ పేబుల్ జిఎల్ అకౌంట్ అంటారు. సిమిలర్గా కస్టమర్ అకౌంట్ని మనం ఏం వాడతాము అంటే కస్టమర్ అకౌంట్కి వచ్చేసి
అకౌంట్స్ రిసీవబుల్ అంటాము. దీన్ని అకౌంట్స్ రిసీవబుల్ అంటారు, ఇన్ షార్ట్ ఏఆర్ అంటారు. కస్టమర్కి సంబంధించిన ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగినా కూడా, కస్టమర్కి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా అది అకౌంట్స్ రిసీవబుల్ మాడ్యూల్లో వెళ్ళిపోతుంది. ఈ అకౌంట్స్ రిసీవబుల్ మళ్ళీ సబ్ లెడ్జర్. అకౌంట్స్ రిసీవబుల్ అనేది మళ్ళీ సబ్ లెడ్జర్. ఇది మీ జిఎల్ అకౌంట్లోకి రీకన్సిలేషన్ అకౌంట్ ద్వారా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ రీకన్సిలేషన్ అనేది కస్టమర్ అకౌంట్లో ఉన్న నంబర్ని జిఎల్ మాడ్యూల్లో ఉన్న నెంబర్ని ఎప్పుడు లింక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ అక్కడ మీరు ఎంట్రీ వేయగానే ఆటోమేటిక్గా రిఫ్లెక్షన్ వచ్చేస్తుంది. ఏ ఎంట్రీ వేసిన కస్టమర్ అకౌంట్లో, కస్టమర్ సబ్లెడ్జర్ అకౌంట్లో ప్లస్ జిఎల్ రీకన్సిలేషన్ అకౌంట్లో ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ వచ్చేస్తుంది. లేదు అంటే మనకి రీకన్సిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లాంటి రీకన్సిలేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ ఫైనాన్షియల్ డేటా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నారో ఇవి టాలీ అవ్వవు. ఇట్లాంటి రీకన్సిలేషన్ ప్రాబ్లమ్స్ ఉండొద్దు, రావద్దు. కాబట్టి ఏం చేస్తాము, కస్టమర్కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఖచ్చితంగా సబ్లెడ్జర్ అకౌంటింగ్లో మాత్రమే ఎంట్రీ పడాలి. సబ్లెడ్జర్లో మాత్రమే ఎంట్రీ పడాలి. ఈ సబ్లెడ్జర్ అకౌంట్ మీ మెయిన్ లెడ్జర్ అకౌంట్కి కనెక్ట్ అయి ఉండాలి. ఎట్లా కనెక్ట్ అయి ఉండాలి? రీకన్సిలేషన్ అకౌంట్ ద్వారా కనెక్ట్ అయి ఉండాలి. లాస్ట్ వచ్చేసి అసెట్ అకౌంట్. ఈ ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నింటినీ కూడా మనం మళ్ళీ సబ్లెడ్జర్ అని అంటాము. ఈ ఫిక్స్డ్ అసెట్లో మనకు వచ్చేదాన్ని ఇక్కడ మనం అసెట్ అకౌంటింగ్ అంటాము. ఈ అసెట్ అకౌంటింగ్ ని బేసిక్ గా ఏఏ అంటారు. ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఏ అంటారు. ఈ అసెట్ అకౌంటింగ్ కానీ, జిఎల్ కానీ, ఏపీ కానీ, కస్టమర్ కానీ, వెండర్ కానీ ఇవన్నింటి పైన బేసిక్ అండర్స్టాండింగ్, సెగ్రిగేట్ చేసే అంటే డిఫరెన్షియేట్ చేసే ఐడియా మనకి ఖచ్చితంగా ఉండాలి. ఈ డిఫరెన్షియేషన్ మనకి రావట్లేదు, ఎలా మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్ అవుతాయి అన్న క్లారిటీ మనకి లేదు అంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఫికో పైన ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ప్రాక్టికల్గా అర్థం కాదు. ఎందుకు అర్థం అవ్వదు అంటే మీరు ఫికోలో కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు క్లయింట్తో మీటింగ్స్ అటెండ్ అవుతారు. క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు మీకు చెప్పేదంతా అకౌంటింగ్గా ఉంటుంది. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నారు అంటే, లేదంటే ఒక కొత్త బిజినెస్ ప్రాసెస్ని, కొత్త ఫంక్షనాలిటీని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, సెటప్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ బిజినెస్ ప్రాసెస్ని ప్రజెంట్ ఎట్లా వాడుతున్నారు మనకి ఐడియా రావాలి. ఎట్లా ఐడియా వస్తుంది మనకి? క్లయింట్కి ఎస్ఐపి రాదు, క్లయింట్కి కాన్ఫిగరేషన్ తెలీదు, క్లయింట్కి అకౌంటింగ్ మాత్రమే తెలుసు. ప్రజెంట్ వాళ్ళ బిజినెస్లో దాన్ని ఎట్లా వాడుతున్నారో కూడా తెలుసు. వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ వాడుతూ ఉండొచ్చు, లేదంటే ఒకవేళ ఎస్ఐపిఏ వాడుతూ ఉంటే ఎస్ఐపిలో దీన్ని డైరెక్ట్గా వాడడం లేదు. లేదంటే ఏం చేస్తున్నారు, ఒక జేవీ కొడుతున్నారు అంటే డెబిట్ క్రెడిట్ ఎంట్రీస్ వేసేసి అవుట్ ఆఫ్ ఎస్ఐపి మాన్యువల్గా రిపోర్ట్స్ కానీ ఏదో ఒకటి చేస్తున్నారు. బట్ ఈ ప్రాసెస్కి సంబంధించి ఎస్ఐపిలో ఏదైనా సొల్యూషన్ ఉందా? ఎస్ఐపిలో దీన్ని ఎట్లా డిజైన్ చేయొచ్చు, ఎస్ఐపిలో ఈ ప్రాసెస్ని ఎట్లా ఫాలో చేయాలి అనేది ఎవరికి తెలిసి ఉండాలి? ఒక కన్సల్టెంట్కి తెలిసి ఉండాలి. ఏ కన్సల్టెంట్కి తెలియాలి? ఫికో కన్సల్టెంట్కి తెలియాలి. ఫికో కన్సల్టెంట్ అంటే ఎవరు? మనమే ఫికో కన్సల్టెంట్. అంటే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ని మనం విన్న తర్వాత, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిన తర్వాత, ఈ సిమిలర్ బిజినెస్ ప్రాసెస్కి ఎస్ఐపిలో ఏం సెటప్ చేయాలి, అంటే ఈ ప్రాసెస్ ఎస్ఐపిలో ఎట్లా యూజ్ అవుతుంది, ఈ క్లారిటీ మనకి మెల్లిమెల్లిగా క్రియేట్ అవ్వాలి. అంటే మీరు బిజినెస్ ప్రాసెస్ చూసినప్పుడు అది జిఎల్కి సంబంధించిందా, ఏపీకి సంబంధించిందా, ఏఆర్కి సంబంధించిందా, అసెట్కి సంబంధించిందా, బేసిక్ డిఫరెన్సియేషన్ మనకి మెల్లిమెల్లిగా స్ట్రైక్ అవుతూ ఉండాలి. అంటే మీ మైండ్లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్ట్రైక్ అవ్వద్దు. ఏది చూసినా ఫస్ట్ కాన్ఫిగరేషన్ తెలుస్తుంది, ఇది ఈ టీ కోడ్ ఆ టీ కోడ్ అంటే మనం రాంగ్ వేలో రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామని మీనింగ్. అట్లా కాకుండా ఆ బిజినెస్ ప్రాసెస్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆలోచించండి. ఒకవేళ మీరే క్లయింట్ అయితే, మీరే యూజర్ అయితే దాన్ని ఎట్లా వాడుతున్నారు, దాంట్లో ప్రజెంట్ మీరు యూజ్ చేసే దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎస్ఐపిలోకి తీసుకురావాలి అనుకుంటున్నారు, లేదంటే వాళ్ళ అప్లికేషన్ని వేరే అప్లికేషన్ నుండి ఎస్ఐపి అప్లికేషన్కి మార్చుకోవాలనుకుంటున్నారు అంటే అక్కడ వాళ్ళకి ఏదో మిస్ అవుతుంది, ఏదో సాటిస్ఫాక్షన్ లేదు, వాళ్ళు అనుకున్నట్టుగా ఆ అప్లికేషన్ వర్క్ చేయలేదు, రిపోర్ట్స్ రావట్లేదు, కంట్రోల్ పాయింట్స్ లేవు, లేదంటే వాళ్ళకి ఎందుకో అది నచ్చలేదు. ఆ పాయింట్ అన్నీ కన్సిడర్ చేసి వీళ్ళు ఎస్ఐపిలోకి వస్తున్నప్పుడు ఎస్ఐపి వాళ్ళ రిక్వైర్మెంట్ని మీట్ చేయాలి. ఎస్ఐపి వాళ్ళ రిక్వైర్మెంట్ని మీట్ చేయాలి. ఎస్ఐపి వాళ్ళ రిక్వైర్మెంట్ని ఎట్లా మీట్ చేయాలి? వయా కన్సల్టెంట్ మీట్ చేయాలి. అంటే మీ ద్వారా మీట్ చేయాలి. మీ ద్వారా ఎట్లా మీట్ అవ్వాలి వాళ్ళ రిక్వైర్మెంట్ని? ఒక కన్సల్టెంట్గా మనల్ని ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. ఎవరైనా సరే ఫికో వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే బిజినెస్ ఫంక్షన్స్ కానీ బిజినెస్ ఫంక్షనాలిటీస్ కానీ మనకి తెలుసు కాబట్టి, ఏం బిజినెస్ ఫంక్షన్స్, ఏం బిజినెస్ ఫంక్షనాలిటీస్,
అకౌంటింగ్ రిలేటెడ్ బిజినెస్ ఫంక్షన్స్, అకౌంటింగ్కి సంబంధించిన బిజినెస్ ఫంక్షనాలిటీస్ గురించి మనకి ఐడియా ఉండాలి. ఈ అకౌంటింగ్లో జరిగే బిజినెస్ ఫంక్షనాలిటీస్ ఏంటి అంటే మళ్ళీ ఇవే వస్తాయి. జిఎల్ కానీ, ఏపీ కానీ, ఏఆర్ కానీ, క్యాష్, బ్యాంక్ ఇవే ఉంటాయి. వీటి గురించి మనకి బేసిక్ ఐడియా ఉంది, ఎలా జరుగుతాయి, ఎట్లా చేస్తారో క్లారిటీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫంక్షనల్ నాలెడ్జ్ ఉండాలి, ఫంక్షనల్ కన్సల్టెంట్తోనే మాట్లాడండి అంటారు. ఒకవేళ ఇవన్నీ నాకు తెలియదు, ఓన్లీ టీ కోడ్స్ కాన్ఫిగరేషన్ తెలుసు అంటే మిమ్మల్ని ఫంక్షనల్ అన్నారు, మిమ్మల్ని టెక్నికల్ అంటారు. టెక్నికల్ అంటే సిస్టంలో సెటప్ మాత్రమే తెలుసు, అది పని చేస్తుంది, కానీ అది నీకు సెట్ అవుతుందో సెట్ అవ్వదో నాకు సంబంధం లేదు. ఇట్లా నేర్చుకునే వాళ్ళని టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకున్నారు అంటే టెక్నికల్గా సిస్టమ్ పని చేయడానికి ఏం సెట్టింగ్స్ పెట్టాలి, ఏ టీ కోడ్లు ఉన్నాయి, ఏం టేబుల్ ఉంది, ఇవి మాత్రమే తెలుసు. ఇది నీ రిక్వైర్మెంట్కి పని చేస్తుందా పని చేయదా నాకు సంబంధం లేదు. నేను చేసిన తర్వాత ఇది నీకు నచ్చుతుందా నచ్చదా నాకు సంబంధం లేదు. నీ రిక్వైర్మెంట్తోనే నాకు లింక్ లేదు. అంటే నువ్వు ఏదైనా రిక్వైర్మెంట్ చెప్పు, నా మైండ్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎల్ అంటే జిఎల్కి ఇంకో 10 స్టెప్స్ కొట్టాలి, అకౌంట్స్ పేబుల్ అంటే ఇంకొక 5 స్టెప్స్ కొట్టాలి, అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఇంకొక 8 స్టెప్స్ చేయాలి, అసెట్ అకౌంటింగ్ అంటే ఇంకొక 5 స్టెప్పులు కొట్టాలి. ఈ స్టెప్స్ చేస్తాను, వెళ్ళిపోతాను. ఎందుకు? నేనేం చేస్తున్నాను, నాకు నీ బిజినెస్ ప్రాసెస్ అర్థం కావట్లేదు, నీ రిక్వైర్మెంట్ అర్థం కావట్లేదు, నీ ప్రజెంట్ బిజినెస్ ఇష్యూస్ నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఎందుకు ఎస్ఐపిలోకి రావాలనుకుంటున్నా కూడా నాకు సంబంధం లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐపి ఫికో అంటే ఈ టీ కోడ్లు ఉంటాయి, ఈ ప్రాక్టీస్ చేశాను నేను, ఇట్లాగే చేస్తాను ప్రాజెక్ట్లో వచ్చి అంటే అది మనకి వర్కౌట్ అవ్వదు. చాలా మంది చేసే మిస్టేక్ అది. ఏం మిస్టేక్ చేస్తారు అంటే కాన్ఫిగరేషన్ని బైహార్ట్ చేస్తారు, కాన్ఫిగరేషన్ని పదే పదే కొడుతూనే ఉంటారు. ఒక కంపెనీ కోడ్, 2 కంపెనీ కోడ్లు, 10 కంపెనీ కోడ్లు చేస్తూనే ఉంటారు. మీరు చేసే ప్రతిసారి కాన్ఫిగరేషన్ చూసే చేస్తారు. మీరు చేసే ప్రతిసారి కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ చూసుకుంటే చేస్తారు. ఆ టీ కోడ్లు బైహార్ట్ చేయడము, బట్టి పట్టడము, అక్కడ ఏది ఉంటే ఇక్కడ మీరు అదే రీప్లేస్ చేయడము, ఏబిసిడి ఉంటే 1 2 3 4 పెట్టడము, ఏబిసిడి ఎందుకు ఉందనేది ఆలోచించము, 1 2 3 4 ఎందుకు పెట్టామంటే క్లారిటీ ఉండదు. ఈ బేస్ పైన మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తాం. కాబట్టి బయట వెళ్ళినప్పుడు, ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు, ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు, ఎవరితో అయినా మాట్లాడినప్పుడు మనం మాట్లాడే దానిపైన మనకి క్లారిటీ ఉండదు. ఫస్ట్ పాయింట్. కాన్ఫిడెన్స్ ఉండదు. సెకండ్ పాయింట్. ఎవరైనా క్రాస్ క్వశ్చన్ వేస్తే ఏం చెప్పాలో తెలియదు. ఎవరైనా మీరు మాట్లాడిన దాంట్లో క్రాస్ క్వశ్చన్ వేస్తే బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైనా ఇచ్చి మాట్లాడమంటే మనం సడన్ గా మాట్లాడలేము. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ, తెలుసుకున్నప్పుడు కానీ, నేర్చుకున్నప్పుడు కానీ, నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, రేపటి రోజు నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్లో వెళ్తే ఏం చేస్తావు అనేది కానీ ఎప్పుడు మనం ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు అంటే మన మైండ్లో అంతా ఫికో కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాడు, కాన్ఫిగరేషనే ప్రాక్టీస్ చేస్తాం. రైట్ ఫ్రమ్ డే 1 మన మైండ్ అంతా కాన్ఫిగరేషన్ పైన ఉంది. కాబట్టి దాన్ని దాటి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. ఆ స్టేజ్లో ఉండదు ఎప్పుడు. ఆ స్టేజ్లో ఎప్పుడు ఉండదు. ఆ స్టేజ్లో ఉన్నామంటే దాని నుంచి బయటకు వచ్చి మిగతా అదంతా నేర్చుకొని మేనేజ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అట్లా ఉండకుండా ఉండాలంటే మీరు నేర్చుకునేటప్పుడు అంటే స్టార్టింగ్ నుండే డిఫరెంట్ వేలో వెళ్ళాలి. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఒక అకౌంటింగ్ ఒక బిజినెస్ ప్రాసెస్లో, ఒక ఆర్గనైజేషన్లో, కంపెనీలో తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు బేసిక్గా, అదే నువ్వు ఎస్ఐపిలో చేస్తావు. వాళ్ళు చేయనిది ఏది నువ్వు ఎస్ఐపిలో తీసుకొచ్చి చేయవు. ఎస్ఐపిలో బిజినెస్ ప్రాసెస్ మారదు. ఎస్ఐపిలో బిజినెస్ ప్రాసెస్ సెటప్ అవుతుంది. ఇప్పుడు నేను ఎస్ఐపిలోకి వచ్చాను కదా అని నువ్వు బిజినెస్ ప్రాసెస్ మార్చుకోవు, అదే బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న చిన్న కరెక్షన్స్, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఇవి నీకు తెలిసి ఉండాలి. వీటిని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే స్టేజ్లో ఉండాలి నీ యూజర్కి కానీ, క్లయింట్కి కానీ. అంటే ఎస్ఐపిలో అట్లా రాదు, ఎస్ఐపిలో ఇట్లాగే వాడాలి, ఎందుకు ఇలా వాడాలి అనేది నువ్వు కన్విన్సింగ్గా మాట్లాడగలగాలి. ఎందుకంటే నువ్వు ఎస్ఐపి ఫికో మాడ్యూల్ని రిప్రజెంట్ చేస్తున్నావు. ఫికో అనేది నీ స్కిల్ సెట్. ఇప్పుడు నీ ఫికో స్కిల్ సెట్ని వాడి నువ్వు నీ యూజర్ని కానీ, క్లయింట్ని కానీ కన్విన్స్ చేయాలి. దానికి ముందు ఫస్ట్ మనం కన్విన్స్ అవ్వాలి. కన్విన్స్ అవ్వాలి అంటే ఓకే ఇది ఇలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇట్లా ఎంట్రీ చేస్తున్నారు, ఇట్లా రిపోర్ట్ వస్తుంది, ఇట్లా మాస్టర్ క్రియేట్ చేస్తున్నారు, ఇది కరెక్టేనా, దీనికి కనెక్షన్ ఏంటి, ఇక్కడ చేస్తే అక్కడ ఎట్లా ఫ్లో అవుతుంది. ఫస్ట్ నువ్వు కన్విన్స్ అవ్వాలి. నువ్వు చేసే సెట్టింగ్స్కి, నీకు వచ్చే అవుట్పుట్కి నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు కన్విన్స్ అవ్వాలి. నువ్వు తీసుకున్న చిన్న చిన్న రిక్వైర్మెంట్. దాని తర్వాత నువ్వు క్లయింట్ ముందర కూర్చున్నప్పుడు, క్లయింట్కి ప్రజెంటేషన్ ఇచ్చినా, వర్క్షాప్ కండక్ట్ చేసిన, డెమో ఇచ్చిన, క్లయింట్తో మాట్లాడినా, క్లయింట్కి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన, క్లయింట్ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకున్నా, నువ్వు ఇమ్మీడియట్గా దాన్ని నీ ఎస్ఐపి బిజినెస్ ప్రాసెస్ని మ్యాచ్ చేయగలగాలి. మ్యాచ్ చేసి ఓకే ఇది ఎస్ఐపిలో అవుతుంది, ఇది ఎస్ఐపిలో అవ్వదు, ఇది స్టాండర్డ్ కాదు, ఇది కస్టమైజ్ చేయాలి. అట్లీస్ట్ 50% అన్న మనకు అర్థం అవ్వాలి. అట్లీస్ట్ సగమనం మనకు అర్థమవుతే అక్కడ నుంచి మనం ఎట్లాగో అట్లా మేనేజ్ చేయొచ్చు.
ఆ 50% కూడా మనకు అర్థం అవ్వట్లేదు అంటే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాజెక్ట్లో. ఎందుకంటే మీకు ఎవరో చెప్తారు, ఎవరో మీ వర్క్ చేస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక ఫికో కన్సల్టెంట్గా మీరు ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్గా పనిచేస్తారు. ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ అంటే మీకు ఇచ్చిన వర్క్ని మీరు మాత్రమే చేస్తారు, ఇంకెవరు చేయరు. మీకు ఇచ్చిన వర్క్ మీరు కాకుండా ఇంకెవరు చేయరు. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు అకౌంట్స్ పేయబుల్ పైన వర్క్ చేయమన్నారు, అకౌంట్స్ రిసీవబుల్ పైన వర్క్ చేయమన్నారు, అసెట్ అకౌంటింగ్ పైన వర్క్ చేయమన్నారు, లేదంటే జిఎల్ పైన వర్క్ చేయమన్నారు. అంతే చెప్తారు మీకు. జిఎల్ పైన మీరు వర్క్ చేయాల్సి వస్తుంది, ఏపీఏఆర్ పైన వర్క్ చేయాల్సి వస్తుంది, ఫిక్స్డ్ అసెట్ పైన వర్క్ చేయాల్సి వస్తుంది. అంతే, వన్ లైనర్ చెప్పేస్తారు. అందులో ఏం చేయాలి అనేది మనకు తెలీదు. ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాము, కాన్ఫిగరేషన్ని రివైజ్ చేసి ఓ సర్వర్ బయట రెడ్టెక్ తీసుకొని దాంట్లో కంపెనీ కోడ్ క్రియేట్ చేసి టీ కోడ్లన్నీ ప్రాక్టీస్ చేసి బట్టి బై హార్ట్ చేసి కూర్చుంటాం. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ అడగరు, ఎవ్వరూ అడగరు మీ కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఎంత ఉంది, మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు, ఎన్ని కంపెనీ కోడ్లు క్రియేట్ చేస్తారు, ఎవరికి సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మాట్లాడినప్పుడు ఆపోజిట్ పర్సన్ కన్విన్స్ అవుతున్నాడా లేదా, ఆపోజిట్ పర్సన్ చెప్పేటప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా లేదా, ఈ రెండే నీ రిక్వైర్మెంట్. ఈ రెండింటిని నువ్వు మ్యాచ్ చేసేలాగా ప్రిపేర్ అయ్యావు అంటే నువ్వు కన్సల్టెంట్ అయిపోతావు. ఈ రెండింటిని మ్యాచ్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా నువ్వు అనుకున్న రిజల్ట్ అంత ఈజీగా రాదు. ఎందుకు రాదు అంటే మార్కెట్ రిక్వైర్మెంట్కి నీ ప్రిపరేషన్కి చాలా గ్యాప్ ఉంది. మార్కెట్ రిక్వైర్మెంట్కి నీ అండర్స్టాండింగ్కి నీ ప్రిపరేషన్కి చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఏమవుతుంది, నువ్వు ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఫిల్ చేస్తూ వస్తే అంత ఫాస్ట్గా సెట్ అవుతావు. లేదు, నువ్వు ఇట్లాగే ప్రిపేర్ అవుతున్నావు, ఇట్లాగే ప్రాక్టీస్ చేస్తున్నావు, ఇట్లాగే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు, దాని తర్వాత తెలుసుకున్నావు అన్నప్పుడు ఈ గ్యాప్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈ గ్యాప్ అంతా పెరిగిపోయినప్పుడు లిస్ట్ ఆఫ్ టాపిక్స్ నువ్వు అర్థం చేసుకున్నది, ప్రాక్టికల్గా వాళ్ళు అడిగేది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క టాపిక్ నువ్వు రెక్టిఫై చేసుకుంటూ ఓకే ఇది ఇలా కాదు ఇలా చేయాలి, ఈ టాపిక్ గురించి ఇట్లా మాట్లాడాలి, కాన్ఫ్లిక్ట్స్ మాట్లాడొద్దు, బిజినెస్ ప్రాసెస్ ఏంటి, సినారియోలు ఏంటి, ఏం ఎర్రర్లు వస్తాయి, ఎట్లాంటి ఇష్యూలు వస్తాయి, మనం వాటిని ఎట్లా రెక్టిఫై చేస్తాము, రెక్టిఫై చేసినప్పుడు ఏమేమి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తారు, ఈ పాయింట్స్ అన్నీ మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ రావడానికి టైం పడుతుంది. అంటే మీరు నేర్చుకోవడానికి ఎంతైతే టైం పట్టిందో ఇవన్నీ రెక్టిఫై చేయడానికి అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. ఎందుకు, నేర్చుకునేటప్పుడు మీరు ఫ్రెష్ మైండ్ సెట్తో ఉన్నారు, ఫాస్ట్గా నేర్చుకుంటూ వచ్చేసారు, ప్రాక్టీస్ చేశారు, ఇంట్రెస్టెడ్గా అనిపించింది చేసుకుంటూ వచ్చేసారు. తర్వాత రియలైజ్ అయినప్పుడు ఏమవుతుంది, మీరు చేసినంత కొంచెం ఇటు అటుగా ఉంది, దాన్ని రెక్టిఫై చేసుకుంటూ రావాలి. ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటూ వచ్చేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు, కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ వస్తాయి. మీకు స్టార్టింగ్లో లేని చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ కూడా ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు, అది అలా చేశాను కదా, ఇక్కడ ఎందుకు ఇలా వస్తుంది, వీళ్ళెందుకు ఇట్లా చేస్తున్నారు, ఇట్లాగే ఎందుకు మాట్లాడాలి, అట్లా ఎందుకు చేయకూడదు, ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి రేజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ని మీరు రెక్టిఫై చేసుకుంటూ రావాలి. ఫస్ట్ మీకు మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, మీకు మీరు కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి. ఆ కాన్ఫిడెన్స్ రావడానికి, ఆ కంఫర్ట్నెస్ రావడానికి టైం పడుతుంది. ఆ కాన్ఫిడెన్స్ రావడానికి, ఆ కంఫర్ట్నెస్ రావడానికి టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అంటే మనం ఫస్ట్ టైం నేర్చుకోవట్లేదు కాబట్టి. ఒకవేళ మనం ఫస్ట్ టైం నేర్చుకుంటే స్టార్టింగ్ నుండి మనం ఇలాగే నేర్చుకుంటూ ఇలాగే ప్రాక్టీస్ చేసి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది సిచ్యువేషన్. బట్ మన సిచ్యువేషన్ అట్లా లేదు అన్నప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాము, కాకపోతే మేము ప్రాక్టీస్ చేసింది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ నాలెడ్జ్, ఈ అండర్స్టాండింగ్ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కానీ, ఇంకొకరితో మాట్లాడినప్పుడు కానీ, జాబ్లో జాయిన్ అయిన తర్వాత యూజర్తో, ప్రాజెక్ట్ మేనేజర్తో కానీ, క్లయింట్స్తో కానీ మాట్లాడేటప్పుడు నాకు హెల్ప్ అవ్వట్లేదు, నాకు ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, వర్క్ చేయలేకపోతున్నాను, భయం వేస్తుంది, నా జాబ్ ఉంటుందా పోతుందా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ రైజ్ అవుతాయి. ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దాన్ని రెక్టిఫై చేయడం అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ నేర్చుకోవట్లేదు, ఆల్రెడీ నీ మైండ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, కాకపోతే అది స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు, కొంచెం ఇటు అటుగా ఉంది. దాన్ని రెక్టిఫై చేసి నువ్వు కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాలి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసి నేను చేయగలను, ఓకే నాకు ఇది అర్థమవుతుంది అన్న మైండ్ సెట్కి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఆ పేషెన్స్ ఉండాలి మనకి, ఆ పేషెన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మెల్లిమెల్లిగా మీరు ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చేటప్పుడు రిమైనింగ్ టాపిక్స్ ఆటోమేటిక్గా ఈజీ అవుతాయి. ఎందుకు ఈజీ అవుతాయి అంటే SAP ఫికోలో అన్ని ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. ఏ టాపిక్ కూడా స్టాండ్ అలోన్ ఉండదు. ఈ టాపిక్ నేర్చుకోవాలంటే ఈ సెట్టింగ్స్ వస్తే చాలు అనేది ఏ టాపిక్ లేదు SAP ఫికోలో. ప్రతి దానికి కనెక్షన్ ఉంటుంది. మీరు ఒక టాపిక్ నేర్చుకున్నారంటే రేపటి రోజు వచ్చే అప్కమింగ్ టాపిక్స్లో ఈ రోజు నేర్చుకున్న టాపిక్కి లింక్ ఉంటుంది. ఇవి వస్తేనే అవి చేయడానికి వస్తుంది. ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేయాలన్నా కూడా రేపటి రోజు
ఏదో ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అసెట్ అకౌంటింగ్ నేర్చుకుంటాను, అసెట్ అకౌంటింగ్ పైన మార్కెట్ బాగుంది, అసెట్ అకౌంటింగ్ వస్తే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది, నేను అసెట్ అకౌంటింగ్ పైన డెడికేటెడ్గా కూర్చుంటాను అనుకుంటారు చాలా మంది అట్లా అనుకుంటారు. అసెట్ అకౌంటింగ్ పెట్టుకో, మంచి కాల్స్ వస్తాయి, ఈజీగా క్లియర్ అయిపోతుంది, ఫాస్ట్గా జాబ్ వచ్చేస్తుంది. కరెక్టే. అసెట్ అకౌంటింగ్ నేర్చుకుంటే, అసెట్ అకౌంటింగ్ పెట్టుకుంటే అడ్వాంటేజ్, నార్మల్ టాపిక్స్ కన్నా అసెట్ అకౌంటింగ్ పెట్టుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, అది ఫ్యాక్ట్. కాకపోతే మీరు అసెట్ అకౌంటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తానంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే అసెట్ అకౌంటింగ్ చివర్లో వస్తుంది. మీ ఫికోలో అసెట్ అకౌంటింగ్ ఎప్పుడు లాస్ట్లో ఉంటుంది. ఎందుకు లాస్ట్లో ఉంటుంది అంటే అసెట్ అకౌంటింగ్ అనేది అన్ని మాడ్యూల్స్కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ఏరియా. ఫికోలో అసెట్ అకౌంటింగ్ అనేది అన్ని మాడ్యూల్స్కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అసెట్ని కొనాలి. అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అసెట్ కొనాలి. అసెట్ కొనాలంటే మీకు పర్చేజెస్ రావాలి. అసెట్ కొనాలి అంటే పర్చేజెస్ రావాలి. పర్చేజెస్ అంటే మళ్ళీ వెండర్ దగ్గరికి రావాలి. అసెట్ కొనాలి అంటే పర్చేజ్ కావాలి. పర్చేజ్ కావాలంటే వెండర్ దగ్గర రావాలి. వెండర్ దగ్గర రావాలంటే అకౌంట్స్ పేబుల్ ఉండాలి. అకౌంట్స్ పేబుల్ అంటే సబ్ లెడ్జర్. నేరుగా సబ్ లెడ్జర్లో ఎంట్రీలు కొడితే మెయిన్ లెడ్జర్లో రిఫ్లెక్ట్ కాదు. అంటే మీ పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్లో అప్డేట్ కాదు డేటా. అప్డేట్ అవ్వాలంటే ఏం చేయాలి? మీ సబ్ లెడ్జర్కి మెయిన్ లెడ్జర్ని లింక్ చేయాలి. సబ్ లెడ్జర్కి మెయిన్ లెడ్జర్ని లింక్ చేయాలంటే మళ్ళీ మీకు జిఎల్ మాడ్యూల్ తెలిసి ఉండాలి. అంటే జిఎల్ వెండర్ వస్తే తప్పితే నువ్వు అసెట్ని పర్చేస్ చేయలేవు. జిఎల్ వెండర్ తెలిస్తే తప్పితే, అంటే జిఎల్ అకౌంట్స్ పేబుల్ వస్తే తప్పితే నువ్వు అసెట్ని పర్చేస్ చేయలేవు. అసెట్ని పర్చేస్ చేసేటప్పుడు నార్మల్గా నువ్వు వెళ్ళి మార్కెట్లో ఏదైనా కొనాలనుకుంటే ఎవరైనా ట్యాక్స్ లేకుండా అమ్ముతారా? అసెట్ కొంటావు, ఏదో ప్రోడక్ట్ పర్చేస్. అసెట్ అంటే నార్మల్గా ఫిజికల్ ప్రోడక్ట్ని అసెట్ అంటారు. ఏ ప్రోడక్ట్ నువ్వు పర్చేస్ చేసినా కూడా ఖచ్చితంగా ట్యాక్స్ ఉంటుంది. నువ్వు ఎక్కడ కొన్నా ట్యాక్స్ ఉంటుంది. ఖచ్చితంగా జిఎస్టీఓ ఇంకేదో ట్యాక్సో అప్లై చేస్తారు. 10% ట్యాక్సో, 12% ట్యాక్సో, 18% ట్యాక్స్ అప్లై అవుతుంది కొనేటప్పుడు. నువ్వు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేసే కొనాలి. నేను బ్లాక్లో కొంటాను, ట్యాక్స్ లేకుండా కొంటాను అంటే ఎవరు ఒప్పుకోరు. ట్యాక్స్ లేకుండా కొనుక్కుంటాను, ట్యాక్స్ అవసరం లేదు నాకు అన్నప్పుడు ఎవరు ఒప్పుకోరు. ఖచ్చితంగా నువ్వు పర్చేస్ చేసేటప్పుడు ట్యాక్స్ పోర్షన్ కూడా ఉండాలి. అంటే నీకు టాక్సేషన్ కూడా వచ్చి ఉండాలి. టాక్సేషన్ రాదు అంటే అసెట్ అకౌంటింగ్ మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ చేయలేవు. నువ్వు చేసిన అసెట్ అకౌంటింగ్ మళ్ళీ ప్రాక్టికల్గా ఉండదు. ఎందుకు ఉండదు అంటే నువ్వు అసెట్ని పర్చేస్ చేసేటప్పుడు ట్యాక్స్ రావట్లేదు. నువ్వు నిజంగా మార్కెట్లో ఒక అసెట్ కొంటే ట్యాక్స్ లేకుండా వస్తుందా? సింపుల్గా ఒక మొబైల్ ఫోన్ కొను, ఒక టీవీ కొను, ఫ్రిడ్జ్ కొను, వాషింగ్ మిషన్ కొను, ఏదన్నా కొను, ఒక సింపుల్ ప్రోడక్ట్ ఏదన్నా కొను, బిల్లో చూడు ట్యాక్స్ ఉంటుంది. నువ్వు అసెట్ కొన్నా కూడా అట్లాగే బిల్ వస్తుంది. నువ్వు నార్మల్గా పర్సనలైజ్డ్గా ఏదైనా ఐటెం కొన్నప్పుడు ఎట్లాగైతే ఇన్వాయిస్ కాపీ వస్తుందో, కంపెనీ పర్చేస్ చేసినప్పుడు కూడా అట్లాగే ఇన్వాయిస్ కాపీ వస్తుంది. అదే కంపెనీ రీటైలర్కి అమ్ముతుంది, రీటైల్ కస్టమర్కి అమ్ముతుంది, అదే కంపెనీ కార్పొరేట్ కస్టమర్కి కూడా అమ్ముతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బజాజ్ ఎలక్ట్రానిక్స్లో వెళ్ళి ఒక ఇండివిజువల్గా ఒక టీవీ కొను, అదే మీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి, అరే మీ కంపెనీ రిప్రజెంటేటివ్గా వెళ్ళి మీ మీటింగ్ రూమ్లోకి ఒక టీవీ కొను, కాన్ఫరెన్స్ రూమ్లోకి కానీ మీటింగ్ రూమ్లోకి కానీ టీవీ కొను. ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇండివిజువల్గా ఇంట్లోకి కొనుక్కున్న కస్టమర్ ఒకటే, నువ్వు ఒకటే. కాకపోతే వాళ్ళని నార్మల్ కస్టమర్ అంటారు, మిమ్మల్ని కార్పొరేట్ కస్టమర్ అంటాడు, అంతే. వాళ్ళకి ఇచ్చేదానికన్నా మేబీ నీకు ఒక 1-2% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వచ్చు, ఎందుకంటే నీ దగ్గర నుంచి బిజినెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు కస్టమర్సే కదా. ఆయనకి ఇచ్చే బిల్లే నీకు ఇస్తాడు, ఆయనకి ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు, నీ దగ్గర కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. ఇట్లాంటి డిస్కౌంట్స్ ఉండవు, ఇట్లాంటి వేరియేషన్స్ ఉండవు. సేమ్ ఇన్వాయిస్ అక్కడ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నువ్వు అసెట్ పర్చేస్ చేయాలంటే వెండర్ తెలిసి ఉండాలి, అకౌంట్స్ పేబుల్ వచ్చి ఉండాలి, అంటే బిజినెస్ పార్ట్నర్ తెలిసి ఉండాలి, ట్యాక్సెస్ గురించి ఐడియా ఉండాలి. ఈ రెండు లేకుండా నేను అసెట్ క్రియేట్ చేస్తాను, అసెట్ అకౌంటింగ్ ప్రాక్టీస్ చేస్తానంటే రాదు. ఎందుకు రాదు అంటే ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఈ కనెక్షన్స్ అన్ని మనకు అర్థం అవ్వనంత వరకు నువ్వు టెక్నికల్గా కాన్ఫిగరేషన్స్ కొట్టుకుంటూ పోతావు. అది ప్రాక్టికల్గా నువ్వు ఆలోచించినప్పుడు నీకు మొత్తం అర్థమవుతుంది. ఓకే, ఇట్లా చేస్తే ఎవరు చేయరు, మరి నేను ఎందుకు చేస్తున్నాను? అసెట్ క్రియేట్ చేస్తారు అందరూ. ఎవరు అసెట్లో కూడా పర్చేస్ ఉండదు, పర్చేస్లో ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ ఉన్నా కూడా అది మనం సెటప్ చేయము, చేసినా కూడా అది అర్థం కాదు. ఒకవేళ అది ప్రాక్టీస్ చేయట్లేదు, ఫైన్. సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ రివిజన్ పర్పస్ ఫస్ట్ ఇనిషియల్గా అర్థం చేసుకోవడానికి చేస్తున్నాము, అగ్రీడ్. ట్యాక్స్ లేదు, సరే, మరి మనకి అట్లీస్ట్ ట్యాక్స్ లేకుండా పర్చేస్ ఉండదు అన్న ఐడియా స్ట్రైక్ అవుతుందా మైండ్లో? అవట్లా. సరే, నేను ఎంట్రీ కొడుతున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, అసెట్ అకౌంట్ డెబిట్ అవుతుంది, వెండర్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది, ఓకే, నా అసెట్ అమౌంట్ ఇటు అటు వచ్చేస్తుంది,
ఫైన్, అండర్స్టూడ్. మరి నిజంగా నేను ఒక అసెట్ని కొన్నప్పుడు ట్యాక్స్ లేకుండానే అమ్ముతారా నాకు వెండర్స్? మార్కెట్లో నాకు ట్యాక్స్ లేకుండా వస్తుందా? రాదు. ఈ పాయింట్ మనకి ఎంతమందికి స్ట్రైక్ అవుతుంది? ఎవరికి స్ట్రైక్ కాదు. ఇంతే అసెట్ అకౌంటింగ్ అనుకుంటారు. ఎవరైనా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అసెట్ ప్రొక్యూర్మెంట్కి కానీ అసెట్ పర్చేస్కి కానీ ఎస్ఐపిలో ఏం అకౌంటింగ్ ఎంట్రీ వస్తుంది అంటే అసెట్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ క్రెడిట్ అంటారు. ట్యాక్స్ లేకుండా ఎవరైనా అసెట్ అమ్ముతారా అంటే అమ్మరు. మరి నీ అకౌంటింగ్ ఇంటర్లో ట్యాక్స్ ఎక్కడ పోయింది అంటే క్రాస్ క్వశ్చన్ అడిగేంత వరకు కూడా మనకు అది స్ట్రైక్ అవ్వదు. క్రాస్ క్వశ్చన్ అడిగేంత వరకు కూడా మనకి స్ట్రైక్ అవ్వదు. ట్యాక్స్ లేకుండా ఎవరు అసెట్ అవ్వరని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంత తెలిసి కూడా మళ్ళీ నువ్వు అకౌంటింగ్ ఎంట్రీ చెప్పేటప్పుడు అసెట్ అకౌంటింగ్ డెబిట్ అంటావు, వెండర్ అకౌంట్ క్రెడిట్ అంటావు. ట్యాక్స్ మాటే రాదు మన దగ్గర నుండి. వినగానే ఎవరికైనా అర్థమవుతుంది నువ్వు నేర్చుకొని వచ్చావని. వినగానే ఎవరికైనా అర్థమవుతుంది, ఓకే నీకు తెలిసిన అసెట్ అకౌంటింగ్ ఇంతే. స్టార్టింగ్లో నువ్వు నేర్చుకునే టైంలో ఫైన్ నీకు తెలియదు, అండర్స్టూడ్. బట్ నువ్వు ఓవరాల్ అసెట్ అకౌంటింగ్ కంప్లీట్ అయింది, కంప్లీట్గా ప్రాక్టీస్ చేశాను అన్న స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు ఇవన్నీ తెలిసి ఉండాలి. నువ్వు సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తావా చేయవా అనేది సెకండ్ పాయింట్. సిస్టంలో ఇవన్నీ నువ్వు చేస్తావా చేయవా పక్కన పెడితే ప్రాక్టికల్గా ఎట్లా జరుగుతుంది మనకి క్లారిటీ ఉండాలి. అంటే రేపటి రోజు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ మాటల్ని బట్టే కదా వాళ్ళు ఒక కన్క్లూజన్కి వస్తారు. నువ్వు మాట్లాడేది ప్రాపర్గా ఉందంటే ఓకే నువ్వు పని చేస్తావు, నీకు తెలుసు అన్న ఫీల్కి వస్తారు. లేదు నువ్వు మాట్లాడేవన్నీ తప్పులు ఉన్నాయి, నిజంగా నేను చేసేదానికి నువ్వు చెప్పేదానికి పొంతనే లేదు. నేను ఆల్రెడీ ఏపీలో యూజర్గా పనిచేస్తున్నాను, అసెట్ అకౌంటింగ్లో యూజర్గా పనిచేస్తున్నాను, నేను ఆల్రెడీ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను, నాకు తెలుసు మేము అసెట్ ఎట్లా కొంటాము. నువ్వు ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నావు, బట్ ట్యాక్స్ లేకుండా చెప్తున్నావు, ఇది ఎలా పాసిబుల్ అంటారు. అప్పుడు మనం చేసే కన్విన్సింగ్ ఎట్లా ఉంటుంది? లేదు ఇది ఎస్ఐపిలో ఇట్లాగే వస్తుంది అంటారు. ఎందుకు? ప్రాక్టికల్గా ఏమవుతుందో నీకు తెలియదు. ఎస్ఐపిలో నువ్వు చేసిన కాన్ఫిగరేషన్కి నువ్వు పెట్టిన ఎంట్రీకి ఇదే వచ్చింది కాబట్టి నువ్వు ఇదే చెప్తావు. ఎందుకు? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే కరెక్ట్. మనం ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా అసెట్ ఎట్లా పర్చేస్ చేస్తారో ఆలోచించలేదు. ట్యాక్స్ లేకుండా మనకు అసెట్ రాదని ఎప్పుడు అనుకోలేదు మనం. కానీ మనం కొన్న ప్రతిసారి ట్యాక్స్ ఉంటుంది. బట్ ఇవన్నింటిని మనం రిలేట్ చేయలేకపోతున్నాం, అంటే ప్రాక్టికల్గా కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం. ఎన్ని రోజులైతే నువ్వు ఇవి కనెక్ట్ చేసుకోవో అన్ని రోజులు నువ్వు నేర్చుకున్న ఫికో కానీ ప్రాక్టీస్ చేసిన ఫికో కానీ నీకు ప్రాపర్గా హెల్ప్ చేయదు. హెల్ప్ చేసిన ప్రాక్టికల్గానే పార్షియల్గానే చేస్తుంది. ఏదో ఒక దగ్గర నీ ఫికోనే నీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే నీ నాలెడ్జ్ హాఫ్ ఉంది, కంప్లీట్ లేదు, హాఫ్ ఉంది. ఎక్కడెక్కడో చిన్న పాయింట్స్, కీ పాయింట్స్ మిస్ అవుతున్నాం మనం. ఈ కీ పాయింట్స్ మిస్ అయినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఈ ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు మీ దగ్గర ఉండే సబ్జెక్ట్, నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మాత్రమే నేను సేవ్ చేస్తుంది. లేదంటే సరెండర్ అయిపోవాల్సిందే. ఎవరికైనా సరే సరెండర్ అవ్వాలంటే నాకు తెలియదు, ఇంతే తెలుసు అంతే, ఇంతకుమించి నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ప్రాజెక్ట్లో పనిచేసావు, ఏ క్లయింట్కి వర్క్ చేసావు, ఏ ప్రాజెక్ట్కి వర్క్ చేసావు, వాళ్ళు ఇట్లాగే కొన్నారా, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ఏంటి అని అడిగినప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉండదు. కాకపోతే మనం మాట్లాడేటప్పుడు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, 2 ఇంప్లిమెంటేషన్లు చేశాను, 1 year నుండి సపోర్ట్ చేస్తున్నాను అంటే నువ్వు సపోర్ట్ చేసిన ప్రాజెక్ట్లో అసెట్ అకౌంటింగ్ కూడా చేశాననే చెప్తావు. ఇంప్లిమెంటేషన్ చేసిన దాంట్లో అసెట్ అకౌంటింగ్ కూడా చేశాననే చెప్తావు. ఇది లేదు ఇక్కడ నేను చేయలేదు అంటే అసెట్ అకౌంటింగ్ వచ్చని చెప్తావు. అంతే తప్పితే అసెట్ అకౌంటింగ్కి నాకు సంబంధం లేదని మాత్రం మాట్లాడరు. అంత చెప్పి ఈ ప్రాక్టికల్గా మనం బేసిక్ పాయింట్ ఒక అసెట్ని ఎట్లా కొంటారు అంటే మనం రాంగ్ చెప్పేస్తాం. ఇవన్నీ మనకు ముందెందుకు తెలియాలి అంటే ఈ కనెక్టింగ్ పాయింట్స్ మీ మైండ్లో మెల్లిమెల్లిగా స్ట్రైక్ అవుతున్నప్పుడు మీరు ఆల్రెడీ నేర్చుకున్నది కానీ మీరు ప్రాక్టీస్ చేసేది కానీ అట్లా ఆలోచించడం మొదలు పెడతారు. మీరు అట్లా ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు డిఫరెన్స్ ఫీల్ అవుతారు. మీరు డిఫరెన్స్ ప్రాక్టికల్గా రియలైజ్ అవుతారు. మీరు నెక్స్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ, నెక్స్ట్ ఎవరినైనా అడిగేటప్పుడు కానీ, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, మీరు ఎస్ఐపిలో మళ్ళీ సేమ్ ఇంకోసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు పాయింట్స్ అనేవి చాలా రైజ్ అవుతూ ఉంటాయి, చాలా డౌట్లు వస్తూ ఉంటాయి మీకు. ఇదెందుకు, అదెందుకు, ఇది ఎలా చేస్తున్నాను, అది ఎలా చేస్తున్నాను. ఈ పాయింట్స్ అన్నీ, ఈ డౌట్స్ అన్నీ వ్యాలిడే. ఒక్కొక్క దానికి మీరు ఆన్సర్స్ పట్టుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క దానికి ఆన్సర్ పట్టుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మీరు కన్విన్స్ అవ్వాలి. నీకు వచ్చిన డౌట్కి నీకు క్లారిఫికేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు కాన్ఫిడెంట్గా ముందుకు పోతావు. అన్ని డౌట్లే ఉన్నాయి, ఏ డౌట్కి నాకు ఎక్కడ క్లారిఫై చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు ముందుకెళ్ళినా కూడా ఆ కాన్ఫిడెన్స్ రాదు. మీకు సబ్జెక్ట్ పైన కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే ప్రాక్టికల్గా నీకు తెలిసింది జరిగేది ఒకటే అన్న ఫీల్ నీకు తెలియాలి. అది తెలియాలి అంటే నువ్వు జనరల్గా బయట వేరే వాళ్ళతో డిస్కషన్స్ పెట్టుకోవాలి అంటే వర్క్ చేసే యూజర్స్ కానీ, వర్క్ చేసే కన్సల్టెంట్స్ కానీ,
లేదంటే అకౌంటెంట్స్ కానీ, అకౌంటెంట్స్ కూడా మాట్లాడండి. వాళ్ళని అడగండి, మీ కంపెనీలో ఏదైనా అసెట్ కొంటారు, ఓ ల్యాప్టాప్ కొంటారు, ఒక కొత్త ఎంప్లాయీ జాయిన్ అవుతాయి, ఇంకేదో కొంటారు, అది ఎట్లా ఎట్లా అకౌంట్ చేస్తారు, మీరు ఎంట్రీ ఏం కొడతారా అని అడగండి. వాళ్ళు ఎస్ఐపి వాడతారా, బుక్లో నోట్బుక్లో రాసుకుంటారా, ఏదైనా కానివ్వండి, అడగండి వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళు ట్యాక్స్ ఉంటుందా ఉండదా అడగండి. ఉంటుంది అన్నప్పుడు ట్యాక్స్ లేకుండా ఎప్పుడైనా అసెట్ కొంటారా అని అడగండి. వాళ్ళు చెప్తారు. అట్లా అమ్మే వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ పర్చేస్ చేయదు, ఇది మనకు తెలిసి ఉండాలి. ఇంకోటి, ట్యాక్స్ లేకుండా మనకి బయట దొరుకుతాయి, మార్కెట్లో కొంతమంది దగ్గర దొరుకుతాయి. అంటే నువ్వు పర్సనలైజ్డ్గా కొన్నప్పుడు డిఫరెంట్ వేస్, డిఫరెంట్ రూల్స్, డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. నువ్వు ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేటప్పుడు ఎవరైతే బిల్ ఇవ్వరో పర్చేస్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఏ కంపెనీ కొనదు, అది మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. నువ్వు నేను కొనుక్కుంటామంటే మనం సెకండ్ హ్యాండ్లో కూడా కొనుక్కుంటాము, బిల్లు ఏవి లేకపోయినా సరే మనం తెచ్చేసుకుంటాం, ఎందుకంటే అది పర్సనలైజ్డ్ పర్చేస్. బట్ ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ తీసుకోవాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర కొనాలంటే ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే వెండర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అంటారు. ఆ వెండర్ కరెక్ట్ అయినా, బాగానే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడా చేయడా, అతను అమ్మే ప్రోడక్ట్స్ జెన్యూన్ అయినా కాదా, ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే కొంటారు. ఎందుకు, ఆ వెండర్తో పాటు ఇంకో 2-3 వెండర్ల దగ్గర నుంచి కొటేషన్లు తీసుకుంటారు. అందరు వినే ఉంటారు RFQ అని, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అని. ఏ వెండర్ అయితే తక్కువ ప్రైస్కి కోట్ చేస్తాడో, బిడ్డింగ్ చేస్తారో, వీళ్ళ దగ్గర నుంచి ఒక వెండర్ని ఐడెంటిఫై చేస్తారు. ఇవన్నీ వినే ఉంటాము. కాకపోతే ప్రాక్టికల్గా మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేయము. ఎప్పుడు అన్ని వింటాము, అన్నింటినీ ఐడియా ఉంటుంది, కాకపోతే బిట్స్ అండ్ పీసెస్ ఐడియా ఉంటుంది మనకంటే. ఇది కొంచెం తెలుసు, అది కొంచెం తెలుసు, అన్ని కలిపినప్పుడు మనకి ఎస్ఐపి ఫికో రిలవెంట్ ఆన్సర్ రాదు, ఇంకేదో వచ్చేస్తుంది. ఇట్లాంటి హాఫ్ నాలెడ్జ్ అనేది చాలా రిస్కీ. అంటే మీరు ఎక్కడ ఎవరితో మాట్లాడినా కూడా దొరికిపోతారు. తర్వాత ఒక స్టేజ్కి వస్తే ఏమవుతుంది అంటే మీరు మాట్లాడాలంటే భయం వేస్తుంది మనకి. నేను ఏం మాట్లాడినా అందరు తప్పే అంటున్నారు, లేదంటే నేను ఏది చెప్పినా కూడా అది రాంగ్ అవుతుంది. వాళ్ళు చెప్పే పాయింట్కి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా చేయాలని అనుకుంటున్నాను, కానీ నేను అనుకున్నది ఎప్పటికీ కరెక్ట్ అవ్వట్లేదు, అన్ని ఉల్టా వస్తున్నాయి నేను అనుకున్నవి. ఎందుకు ఇట్లా వస్తుందంటే మన మైండ్లో ఉన్న అండర్స్టాండింగ్ ప్రాపర్గా లేదు. కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. మీరేం చేయాలి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫస్ట్ బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఒక కంపెనీలో ఏం జరుగుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం మొదలు పెట్టాలి. అసెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. అసెట్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు అసెట్ పర్చేసింగ్ గురించి అన్నారు. అసెట్ పర్చేస్ చేసినప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ ఏమొస్తుంది, దీనికి ఏం సెటప్ చేయాలి, దీంట్లో మళ్ళీ ఏమేమి ఉంటాయి, మెల్లిమెల్లిగా ఐడియా రావాలి. సరే, అసెట్ అర్థమైంది. కస్టమర్ దగ్గర రావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, కస్టమర్కి మనం ఏదో ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ సేల్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం అమ్ముతున్నామో మనకు తెలియాలి. జస్ట్ లైక్ దట్ ఏదో ఎస్ఐపిలో సేల్ ట్రాన్సాక్షన్లో వెళ్ళి F-22, FB70 ఇంకేదో టీ కోడ్లో వెళ్ళేసి కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్ కొడితే సరిపోదు. ఏం అమ్ముతున్నావు అక్కడ తెలియాలి నీకు. మనం అందరం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తాము, కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్ కొడతారు, ఏదో ఒక వాల్యూ పెడతారు, సేవ్ కొట్టేస్తారు, సిమ్యులేట్ అంటారు, పోస్ట్ అయిపోతుంది, వచ్చేసింది అకౌంట్స్ రిసీవబుల్, కస్టమర్ అకౌంట్, కస్టమర్ రిపోర్ట్, ఇవన్నీ చూస్తారు. బేసిక్ ఫండమెంటల్ పాయింట్, ఎవరైతే సేల్ చేస్తారో మెయిన్ ఇంటెన్షన్ ప్రాఫిట్ ఉంటుంది. నువ్వు సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ ఎట్లా వస్తుంది, నువ్వు ఇప్పటికి 10 ఎంట్రీలు కొట్టింటావు, 10 సార్లు సేల్స్ ఎంట్రీలు కొట్టింటావు, ఒక ఎంట్రీ తీసుకొని నువ్వు కొట్టింది. ఈ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ ఎంట్రీలో నా కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ ఏంటి నీకు ఎట్లా తెలుస్తుంది. సేల్ చేస్తున్నావు, చారిటీకి సేల్ చేస్తున్నావా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నావా, లేదు. మరి నీకు సేల్ చేస్తే ప్రాఫిట్ రావాలి కదా. నువ్వు ఎంట్రీ చేసిన సేల్కి ప్రాఫిట్ ఏంటి, క్వశ్చన్ మార్క్ పెట్టి ఆలోచించు. అకౌంట్స్ రిసీవబుల్ అందరు ఫటాఫట్ కొట్టేస్తుంటారు, సేల్స్ ఎంట్రీలు, కస్టమర్ రిటర్న్స్, కస్టమర్ లైన్ ఐటమ్ రిపోర్టు, బ్యాలెన్స్ రిపోర్ట్, ఇవన్నీ కొట్టుంటారు. ఇంకొకసారి ఇంకో ఎంట్రీ కొట్టు, కస్టమర్ సేల్స్, ఇంకో ఎంట్రీ రాసుకొని కొట్టు. ఆ సేల్స్లో నుండి నేను ఈ సేల్ చేస్తున్నాను, సరే 10,000కి సేల్ చేశాను కస్టమర్కి, ఈ 10,000 నేను కస్టమర్కి సేల్ చేస్తే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, నువ్వే క్వశ్చన్ చేసుకో. నీకు అర్థమవుతుంది నీ అకౌంట్స్ పేబుల్ నాలెడ్జ్ ఎంత ఉందో, నీ అకౌంట్స్ రిసీవబుల్ అండర్స్టాండింగ్ ఏ లెవెల్లో ఉందో మనకు అర్థమవుతుంది. అంటే మనం చేసిన సెట్టింగ్స్, మనం చేసే ప్రాక్టీస్ టెక్నికల్గా మాత్రమే ఉందా, ఫంక్షనల్గా, అంటే బిజినెస్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి మనం చిన్న చిన్న క్వశ్చన్స్ వేసుకుంటే ఆన్సర్ చేయగలుగుతున్నామా, సైలెంట్ అయిపోతున్నామా కంప్లీట్గా.
ఇట్లాంటి క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి మెల్లిమెల్లిగా రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అవును కరెక్టే, నేను చేశాను అకౌంట్స్ రిసీవబుల్, ఇప్పటికి 100 కస్టమర్లు క్రియేట్ చేశాను, 10 కంపెనీ కోడ్లు క్రియేట్ చేశాను, 100కి పైన కస్టమర్ ఎంట్రీలు కొట్టాను. ఒకసారి కూడా నాకు ఈ స్ట్రైక్ రాలేదే, ఎప్పుడు నా మైండ్లో స్ట్రైక్ కాలేదు. సేల్ చేస్తే ప్రాఫిట్ రావాలి, లేదంటే లాస్ రావాలి. ప్రాఫిట్ లాస్ లేదంటే మనకి సేలే ఉండదు. మరి ఎట్లా వచ్చింది నాకు ప్రాఫిట్ లాస్ ఈ సేల్ నుండి? నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అమ్మినా నేను? కస్టమర్కి ఏదో ఒకటి సేల్ చేస్తున్నావు, ఏం సేల్ చేసావు చూడాలి అంటే నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, నువ్వు సేల్ చేసిన కస్టమర్ సేల్ ఇన్వాయిస్, కస్టమర్ సేల్ ఎంట్రీ ఎట్లా వచ్చిందనే క్లారిటీ కూడా మనకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ ఎంట్రీ సరిగ్గా అర్థం కాదు. సెకండ్ పాయింట్, కాన్ఫిగరేషన్ చేస్తాము, ఏదో కాన్ఫిగ్ కొట్టేస్తారు. తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెనేషన్ రాదు. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అది ప్రాక్టికల్గా ఉండదు. సేల్ ఉంటుంది, ప్రాఫిట్ ఉండదు. వస్తుందా రాదా అంటే మళ్ళీ అదొక క్వశ్చన్ మార్క్. 15,000కి అమ్మావు, 10,000కి అమ్మావు, మరి నీ ప్రాఫిట్ ఏది ఇందులో ఎట్లా తెలుస్తుంది నాకు? ఇప్పుడు నువ్వే క్లయింట్, నువ్వే బిజినెస్ అనుకున్నప్పుడు ఇదే ఎంట్రీ నీకు నువ్వు క్వశ్చన్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఎస్ఐపి ప్రోడక్ట్ నువ్వు పర్చేస్ చేసావు, నీ సేల్ ఎంట్రీలో ప్రాఫిట్ రావట్లేదు, నువ్వు అడిగావు ఈ సేల్ పైన నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఒకసారి చెప్పండి అని. నువ్వు అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండకపోవచ్చు, లేదంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్ చేస్తే ప్రాఫిట్ రావాలి, ఎక్కడ కనబడుతుంది నాకు ఈ ప్రాఫిట్ చూపెట్టండి అంటారు. ఎక్కడ వస్తుంది? క్లారిటీ లేదు, ఐడియా లేదు, క్వశ్చన్ మార్క్. అవునా వస్తుందా, ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఇట్లాంటి పాయింట్స్ మనకి స్ట్రైక్ అవుతున్నప్పుడు రియలైజ్ అవ్వాలి మనం. అంటే నేను నేర్చుకుంటున్నాను, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నేర్చుకుంటున్నాను, ఎంతవరకు అర్థమవుతుంది. మెల్లిమెల్లిగా క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్తే మనకి క్లారిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇవేం రాకెట్ సైన్స్ కాదు, మనమేం ఇన్వెంట్ చేయట్లేదు, ఏది ఫైండ్ అవుట్ రీసెర్చ్ చేయట్లేదు. ఆల్రెడీ అంత స్టాండర్డ్గా జరిగే ప్రాసెసే. ఆల్రెడీ జరిగేదాన్ని కూడా మనం సరిగ్గా నేర్చుకోలేకపోతున్నాం. బేసిక్ అకౌంటింగ్ రాని వాళ్ళకి కూడా ఒక సేల్ గురించి మాట్లాడి, ఈ సేల్ గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఇంతేనా అంటే వాళ్ళు అడుగుతారు కదా, ఇది ఎంత ప్రాఫిట్ వచ్చింది మరి ఇది సేల్ చేస్తే అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నేనే నీకు చెప్తాను, నేను ఒక ప్రోడక్ట్ నేను ఒక సేల్ చేస్తాను 10,000కని. అవునా, వెరీ గుడ్, చాలా మంచిది అంటారా, లేదంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందని అడుగుతారు? ఇమీడియట్ క్వశ్చన్ ఎంత ప్రాఫిట్ అని అడుగుతారు. నేను చెప్పాలంటే నాకు సేల్కి ముందు హిస్టరీ తెలియాలి, సేల్కి తర్వాత ఏమవుతుందో తెలియాలి. ఈ రెండు తెలియనప్పుడు నా సేల్ వేస్ట్. నేను ఏదైతే సేల్ చేస్తున్నానో, నేను చేసే ప్రతి సేల్కి కాస్ట్ ఉంటుంది. నేను చేసే ప్రతి సేల్కి నాకు కాస్ట్ ఉంటుంది. ఈ సేల్కి నేను ఒక ప్రైస్ పెడతాను, కాస్ట్కి ప్రైస్కి డిఫరెన్స్ని ప్రాఫిట్ వస్తుంది. అందుకని నువ్వు ఎంట్రీస్ వేసేటప్పుడు మెజారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వెండర్ దగ్గర, కస్టమర్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ నువ్వు కేర్ఫుల్గా లేవు అంటే నువ్వు నేర్చుకున్న ఫికో అంతా ఉల్టా ఉంటుంది, ఉల్టా పుల్టా ఉంటుంది. ఉల్టా పుల్టా ఎందుకు అవుతుంది అంటే, నువ్వు నేర్చుకున్నది బయట జరిగేది ఒకలా ఉండదు, కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది. ఎందుకు ఆపోజిట్లో ఉంటుంది? ఇక్కడ నువ్వు సేల్లో ప్రాఫిట్ రావాలి అంటే సేల్స్ చేసావు, సేల్స్ చేసినప్పుడు నీకేం రావాలి? ప్రాఫిట్ అనేది క్వశ్చన్ మార్క్ ఉండాలి. సేల్ చేస్తున్నావు, సేల్ ఎంట్రీలు కొడుతున్నావు, ప్రాఫిట్ అనే పాయింటే నీ మైండ్లో స్ట్రైక్ అవ్వట్లేదు అంటే నువ్వు చేస్తున్న సేల్స్, నువ్వు నేర్చుకున్న అకౌంట్స్ రిసీవబుల్, నువ్వు ప్రాక్టీస్ చేసిన అకౌంట్స్ రిసీవబుల్ ఎంత గొప్పగా ఉందో నీకు నువ్వు రిజల్ట్ ఇచ్చుకోవచ్చు. ఈ పాయింట్ స్ట్రైక్ కూడా కాలేదు సార్ నాకు అన్నప్పుడు మనకి మనం క్వశ్చన్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఎంత బాగా నేర్చుకున్నాం అకౌంట్స్ రిసీవబుల్, ఒకరిని బ్లేమ్ చేయదు ఇక్కడ. ఎందుకు? నువ్వేం ఫస్ట్ టైం అకౌంట్స్ నేర్చుకోవట్లేదు, నువ్వు ఆల్రెడీ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్లో నుంచో వచ్చి ఉంటావు, అకౌంటింగ్లో పని చేసే ఉంటావు. అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా సరే సేల్ జరిగిందంటే ప్రాఫిట్ ఉంటుందని అందరికీ తెలుసు. చిన్న పిల్లోడి దగ్గర నుంచి అందరికీ తెలుసు, మనకే తెలియట్లేదు. పిల్లల దగ్గర నుంచి తెలుసు, నువ్వు 100 రూపాయలకు అమ్మినా అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందని అడుగుతాడు, చిన్న పిల్లోడు కూడా అడుగుతాడు. ఎందుకు? సేల్ చేస్తే ప్రాఫిట్ వస్తుందని అందరికీ తెలుసు, మనకే తెలియట్లేదు. ఇక్కడ నువ్వు ఎవరినైనా బ్లేమ్ చేయాలంటే నిన్నే బ్లేమ్ చేయాలి. ఎవరైనా బ్లేమ్ చేయాలంటే నువ్వే బ్లేమ్ చేసుకోవాలి, ఇంకోరిని బ్లేమ్ చేయొద్దు. ఎందుకు? వాళ్ళు చెప్పలేదు, మాకు తెలియదు, నాకు ఎప్పుడు స్ట్రైక్ కాలేదు అంటే నీ మిస్టేక్, అది నీ ఫాల్ట్. అది బ్లైండ్గా దిగేసావు నువ్వు ఎస్ఐపి ఫికో నేర్చుకోవాలని. ఏం చెప్తే అది వచ్చేస్తుంది అంటే రాదు. అట్లా వచ్చే సబ్జెక్ట్ అయితే నీకు తెలిసిన నీ సరౌండింగ్ మొత్తం ఫికో కన్సల్టెంట్సే ఉండేవాళ్ళు. ఎవరిని అడిగినా ఏం చేస్తున్నావు అంటే ఫికో కన్సల్టెంట్ అంటారు. అట్లా లేదు పరిస్థితి. ఫికో నేర్చుకున్న అందరికీ ఫికో జాబ్స్ రావట్లేదు. నీకు తెలిసిన అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరూ ఫికో కన్సల్టెంట్స్ కాదు, అందరు అకౌంటెంట్గా పనిచేస్తున్నారు, అందరు ఎండ్ యూజర్గా పనిచేస్తున్నారు. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉంటాయి అక్కడ. ఒక్కొక్క రీజన్ని నువ్వు పట్టుకొని అనలైజ్ చేస్తూ వెళ్తే ఎందుకు ఫికో డిఫికల్ట్, ఎందుకు
చాలా మందికి జాబ్స్ ఫికోలో రావట్లేదు అనేది మెల్లిమెల్లిగా మనకి స్ట్రైక్ అవుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే ఫికో నేర్చుకోవాలంటే ఈ వేలో వెళ్ళాలా, మనం ఇట్లా నేర్చుకుంటే ఎందుకు జాబ్ రాదో ఇప్పుడు అర్థమవుతుంది. మెల్లిమెల్లిగా స్ట్రైక్ అవుతుంది మనకి. ఈ బేసిక్ ఫండమెంటల్స్ తెలియనప్పుడు మనం 3 years ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్స్ అని చెప్పి మార్కెట్లో వెళ్ళినప్పుడు ఎట్లా సర్వైవ్ అవుతారు మీరు? సేల్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది అనే బేసిక్ ఫండమెంటల్ కూడా తెలియదు మనకి. ప్రాక్టీస్ చేసిన ఎన్ని కంపెనీ కోడ్లో కూడా ఒక్కసారి కూడా స్ట్రైక్ అయి ఉండదు, కనీసం ట్రై చేసి కూడా ఉండరు. ఉండరు అన్నప్పుడు ఇది చాలా మంది, అందరూ అనట్లేదు నేను, మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ ఇదే సిచ్యువేషన్ లో ఉంటారు. మాక్సిమం నెంబర్ మీరు తీసుకోండి, 10 మందిని అడగండి ఎంత పర్సెంటేజ్ వస్తుందో మీరే వెరిఫై చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 10 మందిని అడిగే ముందు ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేయండి. నువ్వు ఎస్ఐపిలో పని చేస్తున్నావా, చేయట్లేదా, నేర్చుకుంటున్నావా, నేర్చుకోవట్లేదా పక్కన పెడితే, నువ్వు బేసిక్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ అయినప్పుడు సేల్ గురించి మాట్లాడితే ప్రాఫిట్ క్వశ్చన్ పిక్చర్లో ఉండాలా ఉండదు అనేది క్వశ్చన్. ఎస్, సేల్ గురించి మాట్లాడిన ప్రతిసారి ప్రాఫిట్ పిక్చర్లో ఉండాలంటే నీ సేల్స్కి ప్రాఫిట్ నువ్వు ఆలోచించావా లేదా? ఆలోచిస్తే ఫైన్, నువ్వు ఆన్లైన్లో ఉన్నట్టు, ట్రాక్లో ఉన్నట్టు. లేదు అంటే ఎక్కడో పోయింది. ఈ బేసిక్ ఫండమెంటల్ లేకుండా నువ్వు అకౌంట్స్ రిసీవబుల్ కంప్లీట్ చేసావు, ఎన్ని కాన్ఫిగరేషన్లు అన్నీ మాట్లాడుతున్నావు అంటే ఎందుకు? ఎవరికి అవసరం లేదు అది ఎవరికి అవసరం లేదు. ప్రాక్టికల్గా మమ్మల్ని సినారియోలు అడుగుతున్నారు సార్, రియల్ టైం క్వశ్చన్లు అడుగుతున్నారు సార్ అంటే అవేం కొత్తగా రాకెట్ సైన్స్ కాదు, ఇవే సింపుల్ క్వశ్చన్ ఇస్తారు. ఒక కస్టమర్కి నువ్వు 10,000కి సేల్ చేసావు, ప్రాఫిట్ ఎట్లా వస్తుంది అని అడుగుతారు. ప్రాఫిట్ ఎట్లా ఫైండ్ అవుట్ అవుతుంది అంటారు. మీ దగ్గర ఆన్సర్ ఉండాలి, జస్టిఫికేషన్ ఉండాలి, కన్విన్సింగ్ వేలో నువ్వు మాట్లాడాలి దాని గురించి. ఏం మాట్లాడతావు? F-22లో వెళ్ళండి, కస్టమర్ డెబిట్ కొట్టండి, సేల్స్ క్రెడిట్ కొట్టండి. కస్టమర్ డెబిట్ అంటే 01 పోస్టింగ్కి, సేల్స్ క్రెడిట్ అంటే 50 పోస్టింగ్కి 10,000 ఫైన్. నాకు డేటా ఎంటర్ కాదు కావాల్సింది, నాకు ప్రాఫిట్ ఎట్లా వస్తుంది అంటే నీ ఇంటర్వ్యూర్ అడిగేది వేరు, నీ క్లయింట్ అడిగేది వేరు, నీ ఫ్రెండ్ అడిగేది వేరు, ఇంకోరు అడిగేది వేరు, నువ్వు మాట్లాడేది వేరు. ఇది మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఒకటి ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఏం ఫిక్స్ అయిపోయింది? కాన్ఫిగరేషన్ ఫిక్స్ అయింది. ఏం కాన్ఫిగరేషన్ ఫిక్స్ అయింది? కస్టమర్ క్రియేట్ చేయాలి. కస్టమర్ క్రియేట్ చేయాలంటే 2-3 స్టెప్పులు ఉంటాయి. అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయాలి, నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి, అసైన్ చేయాలి. మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత మనం S/4HANAలోనే చేయాలి. ఇప్పుడు మార్కెట్లో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా S/4HANA చేయాలి. S/4HANA చేయాలంటే కస్టమర్కి ముందు బీపీ ఉండాలి. బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నర్ గురించి ఏం తెలుసు? మళ్ళీ అదొక క్వశ్చన్ మార్క్. బిజినెస్ పార్ట్నర్ గురించి ఏం తెలుసు అంటే అదొక క్వశ్చన్ మార్క్. మళ్ళీ బిజినెస్ పార్ట్నర్కి కస్టమర్ వెండర్కి ఇంటిగ్రేషన్, CVI అంటారు, అది ఇంకో క్వశ్చన్ మార్క్. ECC టు S/4HANA చేంజెస్ అంటారు. ఈ చేంజెస్లో బీపీ అనేది ఒక చేంజ్. కస్టమర్ ECCలో ఎట్లా క్రియేట్ అవుతుండే, కస్టమర్ HANAలో ఎట్లా క్రియేట్ అవుతుంది, ఈ డిఫరెన్సెస్ ఏంటి అనేది మళ్ళీ మనకి క్లారిటీ ఉందా, ఇదో క్వశ్చన్ మార్క్. ఇట్లా ఇన్ని క్వశ్చన్ మార్కుల మధ్యలో మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఏదో ఒకరు ఎక్కడి నుంచైనా అడగవచ్చు క్వశ్చన్. నేను ఇంటర్వ్యూలో వెళ్తున్నావు, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను అన్నప్పుడు నీ దగ్గర కొన్ని ఆన్సర్స్ ఉండొద్దు. ఆన్సర్ నెంబర్ 1, ఇది నాకు తెలియదు, ఇది నేను నేర్చుకోలేదు, ఇది మాకు చెప్పలేదు, ఈ పాయింట్స్ ఉండొద్దు. ఎందుకంటే నువ్వు కోర్సు ఎవరికో చూపెట్టడానికి SAP ఫికో నేర్చుకున్నా అని చెప్పట్లేదు, ఎవరికో చెప్పుకోవడానికి ఫికో కోర్స్ అయిపోయిందని నేర్చుకోవట్లేదు. నువ్వు నేర్చుకునే SAP ఫికో కోర్స్ నీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ. రేపటి రోజు జాబ్ తెచ్చుకొని దాంట్లో ప్రతిరోజు వర్క్ చేయాలంటే నీకు ప్రాపర్గా ప్రాక్టికల్గా తెలిసి ఉండాలి. ఇది లేనప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో సక్సెస్ అయిన డిఫరెంట్ రీజన్స్ వల్ల జాయిన్ అయిన తర్వాత డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది నీ ప్రాబ్లం. SAP ఫికోలో ఎంత ఈజీ అనుకుంటావో జాబ్లో జాయిన్ అయిన తర్వాత దానికి ఉల్టా తెలుస్తుంది మనకి. ఉల్టా ఎందుకు తెలుస్తుంది అంటే ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్కలాగా వస్తుంది, ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్కలాగా మాట్లాడతారు. ఇవందరినీ మనం కన్విన్స్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే నువ్వు డిపెండ్ అవ్వాల్సింది నీ నాలెడ్జ్ పైన మాత్రమే, దేనిపైన డిపెండ్ అవ్వలేవు. లేదంటే జాబ్ వచ్చినా కూడా మళ్ళీ ట్రైనింగ్ కావాలి, జాబ్ వచ్చినా కూడా ఎవరైనా రియల్ టైం సపోర్ట్ ఇస్తారా, ఇది కావాలి అది కావాలి ఇవన్నీ అంటారు. అంటే మనం నేర్చుకున్న నాలెడ్జ్, మనం నేర్చుకున్న సబ్జెక్టు మనం జాబ్ చేయడానికి కూడా పని చేయట్లేదు అంటే మీరు ఇమాజిన్ చేయండి మనం ఏ రేంజ్లో ఎఫర్ట్ పెడుతున్నాము, ఏ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తున్నాము, ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాం అనేది. ఇవన్నీ ఎప్పుడైతే మీరు రియలైజ్ అయ్యి ఆలోచిస్తారో ఆటోమేటిక్గా మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఫస్ట్ మీ మైండ్ సెట్ మారాలి అంటే ఎట్లా ఆలోచిస్తే, ఎట్లా ఫికో గురించి నేర్చుకుంటే రేపటి రోజు మనకి జాబ్ వస్తుంది. జాబ్ తెచ్చుకునే ప్రాసెస్ గురించి ఎప్పుడు ఆలోచించద్దు, జాబ్ వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు ఆలోచించాలి. నువ్వు ఆల్రెడీ కోర్సులో జాయిన్ అయ్యావు అంటే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది.
ఆల్రెడీ కోర్సులో జాయిన్ అయ్యావు అంటే నీకు జాబ్ వస్తుంది, నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తున్నావు. అవే అడుగుతారు నేను ఇంటర్వ్యూలో. 6 గంట ఉంటుంది నీ ఇంటర్వ్యూ. హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు ఎవరైనా? అరగంట ఇంటర్వ్యూలో పెద్దగా ఏం ఉండదు, ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఈజీగా క్లియర్ చేయొచ్చు. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ప్రాజెక్ట్లో డిప్లాయ్ అయినప్పుడు, అంటే ఒక క్లయింట్ ప్రాజెక్ట్కి నేను అసైన్ చేసినప్పుడు ఏం చేస్తావు అనేది నీ మైండ్లో రన్ అవ్వాలి కోర్స్ జాయిన్ అయినప్పటి నుండి. అంటే నేను ప్రాజెక్ట్లో ఉంటే ఇట్లాగే చేస్తానా, నేర్చుకునేటప్పుడు మీరు కాన్ఫిగరేషన్ చూపిస్తున్నారు, నేను చేస్తున్నాను, ఫైన్, బాగానే ఉంది ఇదంతా. మరి ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నాకెవరు చూపిస్తారు కాన్ఫిగరేషన్? మీ టీమ్ లీడ్ చూపిస్తాడా, మీ సీనియర్ కన్సల్టెంట్ చూపిస్తాడా, మీ మేనేజర్ చూపిస్తాడా? ఎవరు పెట్టరు. క్లయింట్తో మాట్లాడి అర్థం చేసుకొని నువ్వు చేయాలి. ఎవరైనా నీ 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 బదులుగా ఇంకొకరు మాట్లాడి అర్థం చేసుకొని అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి నీకు డాక్యుమెంట్ ఇచ్చి చేయమంటారా? చేయరు. అట్లా చేస్తే వాళ్ళని ఎండ్ యూజర్ అంటారు, కన్సల్టెంట్ అన్నారు వాళ్ళని. ఎవరో చేసి ఇస్తే మనం దాన్ని చూసుకుంటూ చేస్తున్నామంటే వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటారు. బట్ మనం నేర్చుకున్నది డేటా ఎంట్రీ ఆపరేటర్ అవ్వడానికి కాదు కదా. మనం డేటా ఎంట్రీ ఆపరేటర్ కాదు అని మనకి తెలిసినప్పుడు అట్లా ఆలోచించొద్దు. అంటే నువ్వు ఈ లెవెల్లో ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నేర్చుకున్నప్పుడు, నువ్వు ఆలోచించే వే, నువ్వు ప్రాక్టీస్ చేసిన వే రియల్ టైంలో నువ్వు జాయిన్ అయిన తర్వాత ప్రాజెక్ట్లో మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతుంది అంటే నీకు భయం ఉండదు, ఇంకా ఇంతేనా అనుకుంటావు. తర్వాత ఏమవుతుంది, జాబ్ జాయిన్ అయిన తర్వాత చాలా మందికి చాలా భయం వేస్తుంది. అంటే రోజు ఆఫీస్లో ఎవరు నీ పేరు పిలిచినా భయపడతారు. ఈయనెందుకు నన్ను పిలుస్తున్నాడు, ఏం అడుగుతాడో, ఏం చెప్పాలి, అంటే నీ గురించి నువ్వు మాట్లాడాలన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకు? మనకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, అది నీకు తెలుసు. మన దగ్గర సబ్జెక్ట్ లేదు, మన నాలెడ్జ్ తక్కువగా ఉందని మనకి తెలుసు. ఇది తెలిసి మనం ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్గా ఉండలేము. అదే నీకు తెలుసు సబ్జెక్టు, నాకు తెలుసు ఇట్లాగే జరుగుతుంది, రిక్వైర్మెంట్ ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు, ప్రాసెస్ ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు తెలుసు, తెలిసిన దానిపైన ఎలా వర్క్ చేయాలో తెలుసు, తెలియని దానిపైన ఎట్లా ఆలోచించాలి, ఎట్లా మేనేజ్ చేయాలో కూడా తెలుసు అన్నప్పుడు నీకు ఇంకా భయం ఉండదు. అంటే నువ్వు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నువ్వు మాట్లాడేటప్పుడు నీ వర్క్లో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే నీ రిపోర్టింగ్ మేనేజర్ కానీ, నీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, ప్రాజెక్ట్ లీడ్ కానీ, మీ టీంలో వేరే కన్సల్టెంట్స్ కానీ నీ పైన బిలీవ్ చేస్తారో అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్గా ముందుకు పోతావు. డౌట్ వచ్చిందనుకో, ఈయన చేస్తాడా చేయడా, నాకు ఎందుకో తేడా కొడుతుంది. ఎందుకు? మనం మాట్లాడే విధానం అట్లా ఉంటుంది, మనం అడిగే క్వశ్చన్స్ అట్లా ఉంటాయి, మనం చేసే వర్క్ అట్లాగే ఉంటుంది. ఎందుకు అట్లాగే ఉంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు, మనం వచ్చే బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు. ప్రాపర్గా తెలిస్తే నీ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది, తెలియకపోతే మన అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ ది సెన్స్, మనం ఓన్లీ కాన్ఫిగరేషన్ మాత్రమే నేర్చుకొని బై హార్ట్ చేసి బట్టి కొట్టి ఏదో ఒక మ్యాజిక్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేసుకుంటే వెళ్ళిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ని మీరు ఫిక్స్ చేయాలంటే దానికి ఏం సొల్యూషన్ ఉండొద్దు, నువ్వే సొల్యూషన్ దానికి. ఎన్ని రోజులు వేరే వాళ్ళ పైన డిపెండ్ అవుతావు, ఎన్ని రోజులు వేరే వాళ్ళని అడుగుతావు, ఇది హెల్ప్ చేయండి అది హెల్ప్ చేయండి అని. వన్ ఫైండ్ నువ్వే కదా వర్క్ చేయాలి. క్లయింట్ లొకేషన్కి పంపిస్తారు, ప్రతిసారి నిన్ను వర్క్ ఫ్రమ్ హోమ్లోనే పెట్టరు, ప్రతిసారి హైబ్రిడ్ ఆఫీస్లో నుంచే చేయమన్నారు. కొన్నిసార్లు క్లయింట్ లొకేషన్కి పంపిస్తారు. నేను క్లయింట్ లొకేషన్కి పంపిస్తారంటే క్లయింట్ ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి. అక్కడ ఎవరు ఏమడుగుతారో తెలీదు, అందరూ లెఫ్ట్ అండ్ రైట్ క్వశ్చన్లు అడుగుతారు, ఇది ఇస్తారు అది ఇస్తారు అని చేయాలి, మేనేజ్ చేయాలి. నీ దగ్గర ప్రాపర్గా సబ్జెక్ట్ ఉండి కాన్ఫిడెంట్గా ఉంటే మేనేజ్ చేయగలుగుతావు. లేదు అంటే నెక్స్ట్ డే నేను ఫోన్ అబ్స్కాండ్ అయిపోతారు చాలామంది. ఆ రోజు ల్యాప్టాప్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళే సెల్ఫ్గా రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్ఏపీ ఫికోలో నేను మాట్లాడేది ఎందుకు, వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే నా వల్ల కాదు ఇది. స్ట్రిక్ట్ టైం లైన్స్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి, ఏదో ఒక వర్క్ ఇస్తారు, ఇష్యూ చెప్తారు, ఇది సాల్వ్ అవ్వాలి, రేపు సాల్వ్ అవ్వాలి, లేదంటే ఎల్లుండి కల్లా సాల్వ్ అవ్వాలి. నిన్ను ఎవరు అడిగినా ఎవరు హెల్ప్ చేయరు, మాకు కూడా రాదంటారు వాళ్ళు కూడా. నువ్వు వర్క్ చేయాలి. రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదో చెప్పాలి, వస్తే ఎందుకు ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో చెప్పాలి, ప్రతిదానికి మాట్లాడాలి, ప్రతిదానికి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. తెలిస్తే ఫైన్, తెలియనప్పుడే ఇబ్బంది అవుతుంది. నువ్వు ఎక్కడెక్కడైతే నువ్వు స్మూత్గా వెళ్తావో, ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడకుండా ఉంటావో వాటి గురించి ఆలోచించే పని లేదు. ఎందుకంటే నువ్వు మేనేజ్ చేయగలవని నీకు తెలుసు, నాకు తెలుసు. ఎక్కడైతే ఇబ్బందులు వస్తాయో, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో, ఏవైతే ట్రికీ సిచ్యువేషన్స్, ట్రికీ సినారియోస్ మనకి ప్రాజెక్ట్లో ఎదురవుతాయో వాటి గురించి మాత్రమే నువ్వు తెలుసుకోవాలి. అందుకే నువ్వు నాకు డబ్బులు కట్టేది. అంతా స్మూత్గా ఉంటుంది అన్నప్పుడు నువ్వు డబ్బులు కట్టి నేర్చుకునే పని లేదు. ఎక్కడెక్కడైతే డిఫికల్టీస్ వస్తాయో ప్రాక్టికల్గా నీ అప్రోచ్ ఎట్లా ఉండాలి, నీ థింకింగ్ ఎట్లా ఉండాలి, తెలిస్తే ఏం చేయాలి, తెలియకపోతే ఏం చేయాలి, ఎట్లా కాన్ఫిడెంట్గా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఇవన్నింటి గురించి నువ్వు నేర్చుకోవడానికి మాత్రమే మనీ పే చేసి ట్రైనింగ్ ఆర్ కోచింగ్ తీసుకుంటున్నావు.
ఇవన్నీ వదిలేసి నువ్వు కాన్ఫిగరేషన్ మాత్రమే నేర్చుకుంటాను అంటే మనం ట్రైనింగ్ తీసుకొని తెలుసుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. ఇవన్నీ తెలియకుండా మనం చేస్తున్నామంటే ఫైన్, తెలిసి కూడా చేస్తున్నామంటే మనంత గుడ్ పర్సన్స్ ఇంకొకరు ఉండరు. అట్లాంటి చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ చేయొద్దు ఎప్పుడైనా సరే. సిల్లీ మిస్టేక్ అంటే డబ్బులు కట్టి కాన్ఫిగరేషన్ నేర్చుకోవడం సిల్లీ మిస్టేక్. అది ఫ్రీగా కూడా దొరుకుతుందని నీకు తెలుసు, నాకు తెలుసు, బట్ స్టిల్ డబ్బులు కట్టి తెరుచుకుంటున్నాం. ఫ్రీగా మనకి దొరుకుతుందని తెలుసు కాన్ఫిగరేషన్. యూట్యూబ్లో వెళ్తే చాలా వీడియోలు ఉంటాయి, ఒక్కొక్క టాపిక్కి వెరైటీ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి. నువ్వు బాగా నేర్చుకోవచ్చు, డబ్బులు కట్టి నేర్చుకున్న దానికన్నా కూడా సూపర్గా నేర్చుకోవచ్చు ఫ్రీగా కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలనుకుంటే. మంచి మంచి మెటీరియల్స్ దొరుకుతాయి, మంచి మంచి డాక్యుమెంటేషన్ దొరుకుతాయి డిఫరెంట్ సోర్సెస్ నుండి. అవన్నీ తీసుకొని హ్యాపీగా కాన్ఫిగరేషన్ చేయొచ్చు, నీట్గా సెటప్ చేయొచ్చు. నాకన్నా బాగా చేయొచ్చు మీరు కాన్ఫిగరేషన్. నాకన్నా కొన్ని వచ్చు, కొన్ని రాదు, మీకు ఇంకా బాగా చేయొచ్చు. కానీ దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు మేబీ నేను బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మీరు నాకంటే కొంచెం తక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ రేపటి రోజు నిన్ను తీసుకోవాలా నన్ను తీసుకోవాలా అన్నప్పుడు నీ కాన్ఫిగరేషన్ నా కాన్ఫిగరేషన్ ఎవరు చూడరు, తీసి పక్కన పడేస్తారు. నువ్వు మాట్లాడు అంటారు. ఇప్పుడు మన ఇద్దరిని తీసుకెళ్ళి క్లయింట్ ముందు కూర్చోబెడతారు, క్లయింట్ ఒకడే మాట్లాడతాడు. దాని తర్వాత నిన్నో రూమ్లో నన్నో రూమ్లో తీసుకెళ్ళి క్లయింట్ చెప్పిన బిజినెస్ ప్రాసెస్ నీకు ఏమర్థమైందని చెప్పని నన్ను అడుగుతారు. అదే క్లయింట్ చెప్పిన బిజినెస్ ప్రాసెస్ ఏమర్థమైందని నిన్ను అడుగుతారు. నీ నాలెడ్జ్ నా నాలెడ్జ్ అక్కడ బయటపడుతుంది. నాకెంత వచ్చు, నీకెంత వచ్చు ఎస్ఐపి ఫికో అని. నా అండర్స్టాండింగ్ లెవెల్ ఏంటి, నీ అండర్స్టాండింగ్ లెవెల్ ఏంటి. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఏం సొల్యూషన్ ఇస్తావు అనేది నన్ను కలిసి అడిగినప్పుడు నిన్ను ఒక పక్కకు తీసుకెళ్ళి అడుగుతారు, నన్ను పక్కకు తీసుకెళ్ళి అడుగుతారు. నీ ఆన్సర్ నా ఆన్సరు అప్పుడు అర్థమవుతుంది. అక్కడ చూపెట్టాలి నీ స్కిల్ సెట్ నువ్వు. కాన్ఫిగరేషన్లో, సిస్టంలో కాదు. అది గూగుల్ కొడితే వచ్చేస్తుంది. ఏ ఎర్రర్ ఎస్ఐపిలో వచ్చినా కూడా గూగుల్ కొట్టు. ఈ ఎర్రర్కి సొల్యూషన్ లేదనే ఎర్రర్ ఉండదు. ప్రతి ఎర్రర్కి గూగుల్లో సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఆ ఎర్రర్ గూగుల్లో ఇచ్చిన సొల్యూషన్ నీకు రిలవెంటా కాదా అనేది తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐపిలో ఒక ఎర్రర్ వచ్చిందంటే 10 రకాల ఎర్రర్లకి ఒకే మెసేజ్ వస్తుంది ఎస్ఐపిలో. 10 రకాల ఎర్రర్లకి ఒకే మెసేజ్ వస్తుంది ఎస్ఐపిలో. అది మనకు తెలియదు. ఎర్రర్ మెసేజ్ తీసుకొని కొడతారు, ఈ ఎర్రర్ అని కొడతారు ఎస్ఐపిలో. అదే ఎర్రర్కి మీరు గమనిస్తే రకరకాల సొల్యూషన్లు ఉంటాయి. ఇది చెక్ చేయండి, అది చెక్ చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఈ సెట్టింగ్ కొట్టండి, ఆ సెట్టింగ్ కొట్టండి అంటారు. ఎర్రర్ ఒకటే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు చెప్తున్నారు మనకు అర్థం కావట్లేదు. చూసిన డాక్యుమెంట్ చూసినట్టుగా ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడ ఏదో సెట్టింగ్ మార్చమంటాడు, అక్కడ వెళ్ళి ఇది మార్చేస్తారు. ఇదేదో డిలీట్ చేయమంటాడు, అది వెళ్ళి డిలీట్ చేసేస్తారు. ఇంకోటి ఏదో వెరిఫై చేయమంటారు, అది వెళ్ళి వెరిఫై చేస్తారు. అంటే అక్కడ ఏది ఉందో అది యాజ్ ఇట్ ఈస్ దింపడానికి ట్రై చేస్తాం తప్పితే ఆ ఎర్రర్కి, విడిచే సొల్యూషన్కి, మన సినారియోకి ఏమైనా లింక్ ఉందా ఎప్పుడు ఆలోచించం మనం. చాలామంది ఆలోచించారు, బ్లైండ్కి వెళ్ళి కొట్టేస్తారు. రియల్ టైంలో కూడా అట్లాగే చేస్తారు చాలామంది. ఎర్రర్ వచ్చిందంటే గూగుల్ కొడతారు, ఏదో లింక్ ఓపెన్ చేస్తారు, అది ఏది అడిగితే అది బ్లైండ్ కొట్టేస్తారు. కనీసం అది రిలవెంటా కాదా అన్న థాట్ కూడా మనకి రాదు. ఎందుకు రాదు అంటే మన మైండ్ అంతా ఎర్రర్ వచ్చింది దీన్ని సాల్వ్ చేయాలనే ఉంటుంది తప్పితే ఎర్రర్ ఎందుకు వచ్చింది అనే దానిపైన ఒక్క నిమిషం కూడా ఆలోచించాం మనం. అట్లీస్ట్ ఒక నిమిషం ఎర్రర్ ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే అక్కడే నీకు సొల్యూషన్ దొరికిపోతుంది. మ్యాక్సిమం ఎర్రర్స్లో ఎర్రర్లోనే సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే మనకి అట్లా ఆలోచించడం రాదు, అట్లా చూడాలనేది కూడా తెలియదు. లాస్ట్ ఆప్షన్ నీ గూగుల్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ ఆప్షనే గూగుల్ ఉంటుంది మనకి, లాస్ట్ ఆప్షన్ గూగుల్ ఉండాలి మనకి. ఫస్ట్ ఆప్షనే గూగుల్. ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు నీ స్కిల్ సెట్ ఉండాలి, నీ అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఎందుకు వచ్చింది నీకు అర్థమైందా? చేసింది నువ్వే కదా, సిస్టంలో సెట్టింగ్స్ అన్నీ చేసింది నువ్వే. ఏం చేసావో నీకే క్లారిటీ లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు సిస్టంలో, నువ్వేం చేస్తున్నావు, ఎర్రర్ ఎందుకు వస్తుంది, అది ఆలోచించిన తర్వాత నీకు అర్థం కావట్లేదు, నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను, కన్ఫ్యూజ్ అవుతున్నాను, అప్పుడు గూగుల్లో వెళ్ళు. గూగుల్లో నువ్వు చూసేది ఎర్రర్ సాల్వ్ చేయడానికి కాదు, ఎర్రర్ అర్థం చేసుకోవడానికి నువ్వు గూగుల్ చేస్తున్నావు అంతే. సొల్యూషన్ వెతుకుతాం మనం, సొల్యూషన్ వెతుకోవద్దు ఎప్పుడు గూగుల్లో. సొల్యూషన్ దొరకదు. అది నీ సినారియోకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అది అప్లికబుల్. అది మ్యాచ్ అవ్వదు. రిక్వైర్మెంట్ మారిన ప్రతిసారి సేమ్ ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఎందుకు? ఎస్ఐపిలో ఎర్రర్స్ డిఫరెంట్గా కేటగరైజ్ అయి ఉంటాయి. అది మనం రియలైజ్ అవ్వము. ఎర్రర్ వచ్చిందంటే ఎర్రర్ మెసేజ్ కాపీ కొడతారు, గూగుల్లో కొడతారు, అదో ఇదో ఉంటుంది, కొట్టేస్తారు. అది రాంగ్. ఇవన్నీ మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, ఇవన్నీ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా మన మైండ్ సెట్టే మారిపోతుంది. మైండ్ సెట్ మారుతుంది అంటే నువ్వు ఆలోచించే వే మారుతుంది, నువ్వు అపోజిట్ పర్సన్ అడిగే క్వశ్చన్స్ మారిపోతాయి. అప్పటిదాకా దీనికి టీ కోడ్ ఏంటని అడిగినా నువ్వు దాని తర్వాత ఇది ఎందుకు చేస్తున్నావు అని అడుగుతావు. అప్పటిదాకా ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్ అంటే టీ కోడ్ ఏం కొట్టాలి, ఇది రియల్ టైంలో కూడా ఇదే స్క్రీన్ ఉంటుందా, ఇట్లాంటి బేసిక్ సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు.
రియల్ టైం సిస్టమ్ కూడా ఇట్లానే ఉంటుందా అంటారు. అంటే చాలా మందికి ఎట్లా ఉంటుందంటే మీరు ప్రాక్టీస్ చేసే ఎస్ఐపి స్క్రీన్ రియల్ టైంలో క్లయింట్ యూస్ చేసే ఎస్ఐపి స్క్రీన్ ఇట్లాగే ఉంటాయని కూడా అడుగుతారు కొంతమంది క్వశ్చన్. అంటే ఆ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్లో కూడా ఉంటారు. అంటే రియల్ టైం అంటే ఇంకేందో అనుకుంటారు వాళ్ళు, ప్రాజెక్ట్ అంటే ఇంకేంటో అనుకుంటారు. నువ్వు నేర్చుకునేదే రియల్ టైం ఉండాలి, నీకు తెలిసిందే ప్రాజెక్ట్ ఉండాలి. అట్లాంటి సబ్జెక్ట్ అట్లాంటి కంటెంట్ నువ్వు నేర్చుకోవాలి. మిగతా స్క్రాప్ కంటెంట్ పట్టించుకోదు ఎప్పుడు, ఎందుకంటే అది నీకు ఎప్పుడు బెనిఫిట్ చేయదు, అది ఎప్పుడు నీకు లాసే చేస్తుంది. రైట్, ఇక్కడ ఇట్లా మనం పాయింట్స్ పట్టుకున్నప్పుడు చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. బేసిక్ ఫండమెంటల్ పాయింట్ ఎవరైనా నిన్ను అడిగినప్పుడు నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా వాళ్ళ ముందు ఒప్పుకోవాల్సిందే. నాకు రాదు అని నువ్వు ఒప్పుకోవాల్సిందే, సరెండర్ అయిపోవాల్సిందే. ఇంకా నువ్వు ఏం లేదు, నువ్వు చేసిన కంపెనీ కోడ్లు, కాన్ఫిగరేషన్లు, నువ్వు బట్టి పట్టిన టీ కోడ్లు, చేసిన నైట్ అవుట్లు అన్నీ నిల్ అయిపోతాయి. అంటే ఏది కూడా నీకు హెల్ప్ చేయట్లేదు అక్కడ. ఎందుకు హెల్ప్ చేయట్లేదు అంటే నీకు హెల్ప్ చేసే కంటెంట్, నీకు హెల్ప్ చేసే పాయింట్స్ నువ్వు వదిలేస్తున్నావు స్టార్టింగ్ నుండే. ఏదైతే నిన్ను ప్రాబ్లంలో పెడుతుందో వాటి చుట్టే తిరుగుతున్నావు. కాబట్టి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు అన్ని నీ ప్రాబ్లమ్స్ అన్ని నీ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రాబ్లమేటిక్ ఏరియాస్ చుట్టూ నువ్వు తిరుగుతున్నావు. నువ్వు మార్కెట్లో వెళ్ళగానే ప్రాబ్లమ్స్ అన్ని నీ చుట్టూ తిరుగుతున్నాయి. ఎక్కడ వెళ్ళినా జాబ్ షెడ్యూల్ అవ్వట్లేదు, ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు, ఇంటర్వ్యూ కాల్ వస్తే సెలెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు. చాలా మందికి ఎందుకు రిజెక్ట్ అవుతున్నామో కూడా తెలియదు. సర్ప్రైజింగ్ ఇది. ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు, రిజెక్ట్ అవుతారు. ఎందుకు రిజెక్ట్ అవుతున్నామో కూడా వాళ్ళకి, అంటే వాళ్ళు గెస్ కూడా చేయలేరు. క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తున్నాను, కరెక్ట్గానే చెప్తున్నాను నేను ఆన్సరు, ఇదే టీ కోడ్, ఇదే కాన్ఫిగ్, ఇదే చెప్పాను నేను కూడా. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే నీ కాన్ఫిగరేషన్ చూసి నీకు ఎవరు జాబ్ ఇవ్వరు. ఇది మనకి ఎప్పుడు అర్థం కాదు. ఇది మనం ఎప్పటికీ అర్థం చేసుకోము. ఎందుకంటే కాన్ఫిగరేషన్ చూసే జాబ్ ఇస్తారనేది మనం అనుకుంటాం. ఎందుకు అనుకుంటామంటే నువ్వు నేర్చుకున్న డే 1 నుంచి కాన్ఫిగరేషనే చేస్తూ వస్తావు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే ఫిక్స్ అయిపోయింది. ఇది మన డిగ్రీలో ఎంబీఏలో ఉన్న ప్రాక్టికల్ కాదు కదా, నువ్వు ఎగ్జామ్లో ప్రాక్టికల్గా చేసి చూపిస్తేనే పాస్ అవుతావు అన్నట్టుగా. అట్లా కాదు ఇది. అకాడమిక్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కాదు ఇది. అట్లా నేర్చుకోవద్దు మనం. అంటే నీ నేర్చుకునే అప్రోచే సరిలేదు ఫస్ట్. ఆ అప్రోచే సరిలేనప్పుడు నువ్వు జాబ్ గురించి ఆలోచించడం ఇంకా డ్రీమ్ అది. అట్లాగే చాలామందికి ఫికో డ్రీమ్గా మిగిలిపోయింది. చాలామంది ఉన్నారు, మీరు టచ్ చేసి చూడండి చాలామందిని మీ నెట్వర్క్లో ఎస్ఐపి ఫికో గురించి. చాలామంది మంచి మంచి స్టోరీస్ చెప్తారు మీకు. నేను కూడా నేర్చుకున్నాను ఒకప్పుడు ఎస్ఐపి ఫికో, ట్రై చేశాను రాలేదు, ఎండ్ యూజర్గా మిగిలిపోయానని చాలామంది చెప్తారు. నేర్చుకున్నాను అర్థం కాలేదు నాకు వదిలేసాను మధ్యలో అని చాలామంది చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏం చేయాలో తెలియదు. కాబట్టి ఓకే ఫైన్ నేర్చుకుందాం, ట్రై చేద్దాం, వస్తే బెటర్ కదా, కెరియర్ బాగుంటుంది కదా అనుకుంటారు. ఆ మైండ్ సెట్లో మనం రావద్దు ఎప్పుడు. అట్లీస్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాక్టికల్గా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే ఎస్ఐపిలో మనీ కానీ టైం కానీ ఇన్వెస్ట్ చేయండి. టైం వేస్ట్ అవుతుంది, మీ కెరియర్ పైన ఇంపాక్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పక్కన పెట్టండి, మీ టైం వేస్ట్ అవుతుంది, కెరియర్ పైన ఇంపాక్ట్ వస్తుంది. రేపటి రోజు నువ్వు ఇంకోటి ఏదైనా చేయాలన్నప్పుడు ఇంట్రెస్ట్ రాదు. మనకు వర్కౌట్ కావు ఇవన్నీ అన్న ఆ ఫీల్కి వచ్చేస్తారు. ఇవన్నీ మనకు రావు, ఇప్పుడు ఇదంతా సీన్ లేదు, ఇప్పుడు నాకు ఆ కెపాసిటీ లేదు, బయట మార్కెట్లో జాబ్ వస్తుందో రాదో తెలీదు, రిస్క్ తీసుకోలేను అన్న స్టేజ్కి వచ్చేస్తాం. అవన్నీ ఎందుకు వస్తున్నామంటే మనకి అవేర్నెస్ ప్రాపర్గా లేదు, ఏం చేయాలో ప్రాపర్గా నాలెడ్జ్ లేదు. ఇవన్నీ మనం ప్రాపర్గా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతావు. నువ్వు ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది ఏం చేయాలి, ఏ వేలో నేర్చుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, అసలు ఇది రైటా రాంగా, నాకు నేను చూస్ చేయొచ్చా లేదా. ఇవన్నీ నువ్వు అనలైజ్ చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవాలి. ఓకే ఫైన్, ఇవన్నీ నాకు అర్థమయ్యాయి, నేను డెసిషన్ తీసుకున్నాను, కష్టపడతాను, చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ నీకు స్టార్టింగ్లో ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. స్టార్టింగ్లో కాన్ఫిడెన్స్ ఉండదు. స్టార్టింగ్లో ఏం చూస్తామంటే ఓ సింపుల్, వెరీ సింపుల్, ఇంతైనా ఫికో, ఇంతైనా కాన్ఫిగరేషన్ అనుకుంటారు. తర్వాత తెలుస్తుంది మీకు ఇంతుందా ఫికోలో అని. నెవర్ ఎండింగ్ ఫికో అనేది పెద్ద ఓషన్. ఇది మొత్తం చూస్తాను అనుకోకూడదు, ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. అంటే నీ బ్యాక్గ్రౌండ్ కానీ నీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టుగా నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నువ్వు ప్రాజెక్ట్లో ఏం చేస్తావు రేపటి రోజు జాబ్ వస్తే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నీ లెర్నింగ్ కానీ నీ ప్రిపరేషన్ కానీ ఉండాలి. సో దట్ నీ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది నువ్వు డెలివర్ చేయగలుగుతావు. లేదంటే వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేదానికి మనం నేర్చుకున్న దానికి లింక్ ఉండదు. మనం నేర్చుకున్న దానికి వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేదానికి లింక్ ఉండదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మిస్ మ్యాచ్ అవ్వదు ఎప్పుడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మిస్ మ్యాచ్ అవ్వద్దు. అంటే నువ్వు సెట్ అవ్వట్లేదు వాళ్ళకి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి వాళ్ళకి అర్థమైపోయింది ఈ క్యాండిడేట్ సూట్ అవ్వట్లేదు, తీసుకోరు, రిజెక్ట్ చేసేస్తారు, ఇంకొకరిని తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది నీ కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ కాదు. నేను రిపీటెడ్గా చెప్తున్నాను,
వాళ్ళు అక్కడ ఎక్స్పెక్ట్ చేసేది నీ కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ కాదు, నువ్వు కాన్ఫిగరేషన్ని పక్కన పెట్టి బిజినెస్ ప్రాసెస్ని కానీ ఒక కన్సల్టెంట్గా నువ్వు ఎట్లా ఆలోచించాలి, ఏం చేస్తావు అనే పాయింట్స్ నీకు తెలిస్తే షాక్ అవుతావు. లిస్ట్ ఎవరినైనా అడగండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒక కన్సల్టెంట్గా 8 hours నువ్వు కాన్ఫిగరేషన్ చేస్తావా అని అడగండి. నువ్వు చేసే యాక్టివిటీస్ లిస్ట్ చేయమనండి. ఒకవేళ మీ ఫ్రెండ్ జాయిన్ అయ్యి 1 month అవుతాయి, 1 monthలో ఏమేమి చేశాడో రాయమనండి. కాన్ఫిగరేషన్ కాకుండా మిగతావి రాయమనండి. కాన్ఫిగరేషన్ కాకుండా నువ్వేం చేసావో చెప్పని అడగండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫికోలో వర్క్ చేసే వాళ్ళు కాన్ఫిగరేషనే చేస్తున్నావా, కాన్ఫిగరేషన్ కాకుండా ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నావో అని అడగండి. వాళ్ళు విన్న ఆన్సర్స్ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. రైట్? ఎందుకంటే కొన్ని థింగ్స్ మనం ప్రాక్టికల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. అప్పుడే నీకు రియాలిటీ అర్థమవుతుంది, అప్పుడే నీకు ఆ సీరియస్నెస్ వస్తుంది. లేదు అంటే మనకి రియాలిటీ అర్థం అవ్వదు, ఆ సీరియస్నెస్ రాదు. ఆ సీరియస్నెస్ రానంత వరకు, ఆ రియాలిటీ మనకి తెలియనంత వరకు మనం బ్లైండ్గా ప్రిపేర్ అవుతూనే పోతాం. అది మనకి హెల్ప్ అవ్వదు. అది నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే అర్థమవుతావో ఆ రోజు ప్రాక్టికల్గా నీకు అర్థమైపోతుంది. ఓకే, నేను ప్రిపేర్ అయింది, నేను నేర్చుకుంది, నా ఎఫర్ట్ ఇదంతా కూడా ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్ అర్థం కావట్లేదు, నాకు ఆన్సర్ పక్కన పెట్టండి. మనకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా మనకు అర్థం కాదు. వాళ్ళు సినారియోలు అడుగుతారు, ఇదేంటి, ఇదేం చేసావు, అదేం చేశారు, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి ప్రాజెక్ట్లో అంటారు. అంటే కాంట్రిబ్యూషన్ అన్నారా అన్నట్టుగా మనం తడబడతాం. ఎందుకు? మన మైండ్ అంతా కాన్ఫిగరేషన్ చుట్టూ తిరుగుతూ ఉంది. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి ఇమ్మీడియట్గా నువ్వు ఏ టీ కోడ్ మ్యాచ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటావు. నీ మైండ్ అంతా కాన్ఫిగరేషన్ చుట్టే ఉంటుంది ఇంటర్వ్యూలో మ్యాక్సిమం మందికి. అట్లా ఉండొద్దు. క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడు నువ్వు కాన్ఫిగరేషన్ చెప్పొద్దు. ఎందుకంటే నీ దగ్గర ఆపోజిట్లో కూర్చున్న క్యాండిడేట్ నిన్ను ఎస్ఐపి ఫికో డౌట్ అడగట్లేదు, ఆయన ఫికో ప్రాక్టీస్ చేయట్లేదు. ఆయన అడిగిన దానికి నువ్వు జెనరిక్గా ఆన్సర్ చేయి, ప్రాక్టికల్గా ఆన్సర్ చేయి, మాట్లాడి ఆన్సర్ చేయి. నీ ఎదురుగా సిస్టమ్ లేదు, టీ కోడ్ లేదు, కాన్ఫిగ్ అంతకన్నా అవసరం లేదు. ఇట్లా మనం ఎప్పుడైతే మాట్లాడగలుగుతామో, అట్లీస్ట్ మాట్లాడడానికి ఎఫర్ట్ పెట్టగలుగుతామో ఆటోమేటిక్గా నీకు జాబ్ వస్తుంది. నువ్వు జాబ్ గురించి ఆలోచించే అవసరమే లేదు అక్కడ. నువ్వు ఆటోమేటిక్గా సెట్ అయిపోతావు. కాకపోతే ఆ మైండ్ సెట్ని డెవలప్ చేయాలి ఫస్ట్ మనం. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటామో, ఆ అండర్స్టాండ్ని తీసుకుంటామో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాకపోతే ఈ ఎఫర్ట్ పెట్టడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది స్టార్టింగ్లో. ఇబ్బందిగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంతెందుకు అనిపిస్తుంది. ఈజీగా నేర్చుకోవచ్చు కదా, కాన్ఫిగరేషన్ చేసి బయటకు వెళ్ళొచ్చు కదా అంటే అట్లయినా వెళ్ళొచ్చు. కాకపోతే దాని రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఆ రిజల్ట్ మీకు ఓకే అనుకుంటే ఎట్లయినా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇండివిజువల్ పర్సనల్ చాయిస్. ఇది ఫోర్స్ చేయడానికి నేను ఎవరిని కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను ఎవరిని కాదు. ఎండ్ ఆఫ్ ది డే నీ డెసిషన్ మ్యాటర్స్, నీ చాయిస్ మ్యాటర్స్. కాకపోతే నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ చాయిస్ తీసుకున్నా మైండ్లో పెట్టుకోవాలి, ఇది నీ కెరియర్కి సంబంధించిన మ్యాటర్. రేపటి రోజు నువ్వు ఒకరిని బ్లేమ్ చేయొద్దు. ఆయన సరిగ్గా చెప్పలేదు అందుకే నాకు జాబ్ రాలేదు, నాకు తెలీదు, నేను ప్రిపేర్ కాలేదు. నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు అనే దానిపైన డిసైడ్ అయి ఉంటుంది. నువ్వు ప్రాపర్గా తెలుసుకొని ఉంటే నువ్వు ఒకరిని బ్లేమ్ చేసే సిచ్యువేషన్ రాదు. లేదు అంటే రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. అరే నేను ఫికోకి వెళ్ళకుండా ఉండాల్సింది, పాత జాబ్లోనే కంటిన్యూ చేయాల్సింది, అనవసరంగా జాబ్ మానేస్తాను, ఇట్లాంటి థాట్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే జాబ్ మానేసి నేర్చుకున్న వాళ్ళకి గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఈ గ్యాప్లో ఏం చేసావు అని అడుగుతారు, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వస్తాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అన్నింటినీ తట్టుకొని నేను నేర్చుకోగలను అనుకున్నప్పుడు దిగాలి. లేదంటే బెటర్ మీరు యూట్యూబ్లో, గూగుల్లో అక్కడిక్కడ చూసి ఫ్రీగా నేర్చుకొని ట్రై చేయండి జాబ్స్. ఎందుకంటే మీరు డబ్బులు కట్టి కాన్ఫిగరేషన్ నేర్చుకొని మార్కెట్లో వెళ్తున్నారు అన్నప్పుడు మీరు అదే దాన్ని డబ్బులు కట్టకుండా మీరు చేసే జాబ్ మీరు చేసుకుంటూ బయట 1500, 2000 ఇస్తే సర్వర్ వస్తుంది 3 నెలలకి. యూట్యూబ్లో ఫ్రీగా వీడియోస్ దొరుకుతాయి, డిఫరెంట్ మెటీరియల్ దొరుకుతుంది. మీ చేస్తున్న జాబ్ చేస్తున్నట్టుగానే పెట్టుకొని రోజు 1 గంట సేపు ప్రాక్టీస్ చేయండి. 3 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, పట్టనివ్వండి. మీ కన్వీనియంట్ టైంలో మీకు ఎప్పుడైతే ఓకే ట్రై చేద్దామంటుందో అప్పుడు ట్రై చేయండి వెళ్ళి. ఎందుకంటే అది మీరు నేర్చుకొని కాన్ఫిగరేషన్ మాత్రమే నేర్చుకునే లేదు, రెండు ఒకటే. కాకపోతే ఎలా మనం వెళ్తున్నాం అనే దానిపైన మనకి క్లారిటీ ఉండాలి. నీకు క్లారిటీ లేనంత వరకు నీకు సక్సెస్ రాదు. నువ్వు ఎట్లా నేర్చుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అన్న క్లారిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ప్రతిదీ నేను రాసిన దానికి ఇంటర్ కనెక్టెడ్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అక్కడ ఏవైతే ఉన్నాయో ప్రతిదానికి ఇంటర్ కనెక్టెడ్. కరెక్ట్? అట్లా మనం సేల్ గురించి మాట్లాడినప్పుడు ప్రాఫిట్ తెలియాలి, వెండర్ గురించి మాట్లాడినప్పుడు కాస్ట్ తెలియాలి, జిఎల్ గురించి మాట్లాడినప్పుడు
నువ్వు ఎప్పుడైతే జిఎల్ గురించి మాట్లాడతావో, ఎప్పుడైతే ఫికో గురించి మాట్లాడతావో, ఈ మూడు నీకు తెలియనప్పుడు నువ్వు ఫికో నేర్చుకొని వేస్ట్. టీబీ, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్, ఈ మూడింటి గురించి నీకు తెలియదు అంటే ఎస్ఐపి ఫికో నేర్చుకోవాలి అన్న నీ డెసిషనే తప్పు, బ్లండర్ మిస్టేక్ అది. నాకు టీబీ తెలియదు, పిఎన్ఎల్ తెలియదు, బ్యాలెన్స్ షీట్ తెలియదు, కానీ నేను ఫికో నేర్చుకుంటున్నాను అంటే నువ్వు చేస్తుంది తప్పు. అంటే ఒక అకౌంటింగ్కి సంబంధించిన పర్సన్కి తెలియాల్సిన బేసిక్ ఫండమెంటల్ ఐడియా అయితే నాలెడ్జ్ అది ట్రయల్ బ్యాలెన్స్, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్. ఎందుకంటే నువ్వు ఫికో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డెబిట్ క్రెడిట్ ఎంట్రీలే కొడతావు, కానీ ఎప్పుడు మనము టీబీ, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్ ఆలోచించుంటాము. ఎంతమందిని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు టీబీ చూసామో ఆలోచించాలి. ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు, ఏపీ, ఏఆర్జిఎల్ 3 కంపెనీలు చేశాను, 4 కంపెనీ కోడ్లు కొట్టానంటారు. సరే, ఎన్ని కంపెనీ కోడ్లో ట్రయల్ బ్యాలెన్స్ చూసావు? ఎంట్రీలు కొట్టింది నువ్వే. నువ్వు చేసిన ఎంట్రీస్తో నువ్వు ప్రాక్టీస్ చేసిన కంపెనీ కోడ్లో నీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసా అంటే ఎంతమంది కాన్సెప్ట్ తెలుసు? కంపెనీ కోడ్ క్రియేట్ చేసింది నువ్వే, కాన్ఫిగరేషన్ చేసింది నువ్వే, ఎంట్రీలు కొట్టింది నువ్వే, డిఫరెంట్ రిపోర్ట్లు చూసింది నువ్వే, లైన్ ఐటమ్ రిపోర్టు, బ్యాలెన్స్ రిపోర్టు, జిఎల్, కస్టమర్ అన్ని. సరే, నీ ఎంట్రీస్లో మహా అంటే ఒక 100 ఎంట్రీలు కొట్టింటావు, 50 ఎంట్రీలు కొట్టింటావు. నువ్వు చేసిన 50 ఎంట్రీస్, 100 ఎంట్రీస్, సరే 10 ఎంట్రీలు కొట్టావు అనుకో. ఈ ఎంట్రీస్ని మాత్రమే తీసుకుంటే అకౌంటింగ్ ఎక్సెల్లో పెట్టిన పెన్ పేపర్ పట్టుకొని నువ్వు వేసిన ఎంట్రీస్ వాల్యూస్ తీసుకొని ప్రాఫిట్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందో చూడు. అకౌంటింగ్ వై నీ కంపెనీ కోడ్లో ఎస్ఐపిలో ఆ నెంబర్ ఎట్లా పట్టుకొస్తారో చూడు. అది నువ్వు చేయగలిగితే నువ్వు రైట్ వేలో ఉన్నట్టు. అంటే నేనే ప్రాక్టీస్ చేస్తున్నాను, నేనే ఎంట్రీస్ కొడుతున్నాను, అన్ని నేనే చేస్తున్నాను, నాకు ఎవరు చెప్పట్లేదు. అట్లాగే చేస్తాం కదా ప్రాక్టీస్ అందరం. నేనే కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాను, నేనే ఎంట్రీస్ కొడతాను, నేనే రిపోర్ట్స్ చూస్తాను. సరే, నువ్వు వేసిన ఎంట్రీస్ అన్ని దగ్గర పెట్టు, పెన్ పేపర్ పట్టుకో, ప్రాఫిట్ లాస్ ఫైండ్ అవుట్ చేయి, టీబీ, బ్యాలెన్స్ షీట్ టాలీ చేయి, తర్వాత ఎస్ఐపిలో ఆ నెంబర్ పట్టుకుంటారా, నీకు అర్థమవుతుంది పిక్చర్. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ లేకుండా ఏ ఫికో ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కాదు. నీ ఎస్ఐపి ఫికో ప్రాజెక్ట్, నువ్వు ఒక ఎస్ఐపి ఫికో కన్సల్టెంట్ అన్నావంటే ట్రయల్ బ్యాలెన్స్ అప్లోడ్ అవ్వండి, ఏ ఫికో ప్రాజెక్ట్ కూడా గో లైవ్ కాదు, ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు టీబీ లేకపోతే. అది ఎంతమందికి తెలుసు? కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ అంటారు, డేటా మైగ్రేషన్ అంటారు, ఓపెనింగ్ బ్యాలెన్స్ అప్లోడ్ అంటారు. ఇవన్నీ ఒకే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, అది నీ ట్రయల్ బ్యాలెన్స్. చాలా మందికి కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ట్రయల్ బ్యాలెన్స్ అంటే తెలియదు. చాలా మందికి ఫికో కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ట్రయల్ బ్యాలెన్స్ అంటే తెలియదు. ట్రయల్ బ్యాలెన్స్ లేకుండా ఏ ఫికో ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, ఇది కూడా తెలియదు చాలా మందికి. ఈ పాయింట్స్ అన్ని మనకి తెలియనప్పుడు మనం ఏది మాట్లాడినా కూడా మన మాటల్లోనే తెలిసిపోతుంది. మొత్తం మనం మాట్లాడేటప్పుడు అర్థమైపోతుంది ఆపోజిట్ పర్సన్కి మన స్కిల్ సెట్ ఎంత, మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత, మన ఎక్స్పీరియన్స్ లెవెల్ ఎంత అనేది మనం మాట్లాడేటప్పుడు అర్థమవుతుంది. అక్కడ మీరు మేనేజ్ చేయగలగాలి. అంటే నువ్వు మాట్లాడేటప్పుడు ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో అదే మాట్లాడండి. ఎందుకంటే ప్రతి కంపెనీలో ఇవే చేస్తారు. వాళ్ళు ఎస్ఐపి వాడతారా, ఇంకోటి వాడతారా పక్కన పెడితే బేసిక్ ఫండమెంటల్ బిజినెస్ ఆపరేషన్స్ ఒకేలా ఉంటాయి, అవే మాట్లాడాలి. ఎస్ఐపి కూడా అవే చేస్తుంది. ఎస్ఐపి కొత్తగా ఏం చేయదు, నార్మల్గా ఏదైతే జరుగుతుందో అదే ఎస్ఐపిలో జరుగుతుంది, కొత్తగా ఏం జరగదు. ఈ పాయింట్స్ మనం మెల్లిమెల్లిగా గుర్తుపెట్టుకొని బయటికి మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. నువ్వు మాట్లాడేది ప్రాక్టికల్గా, అవును ఇదే జరుగుతుంది, ఇదే చేస్తాం కదా మనం అన్నప్పుడు రైట్ ఆపోజిట్ పర్సన్ కూడా కనెక్ట్ అవుతాడు, ఇంప్రెస్ అవుతారు. ఎస్, ఇతను మాట్లాడేది కరెక్ట్, ఇతన్ని తీసుకోండి జాబ్లోకి అంటారు. లేదు అంటే ఈయనకు అసలు టీబీఏ తెలియదు, ప్రాజెక్ట్లో తీసుకొని ఏం చేస్తావు అని అంటారు. ఆయన మాట్లాడిన 10 పాయింట్స్లో ఒక్క పాయింట్ అన్నా నువ్వు మీ ప్రాజెక్ట్లో ఫిగో కన్సల్టెంట్ చేసేదానికి మ్యాచ్ అవుతుందా అంటారు. లేదు, ఈయన మాట్లాడేది అంతా డిఫరెంట్గా ఉంది, మనం ఇట్లా చేయము ప్రాజెక్ట్లో, ఈ నాలెడ్జ్ మనకు పనికిరాదు ప్రాజెక్ట్లో కన్నప్పుడు తీసుకోరు. నువ్వు మాట్లాడే పాయింట్స్ని బట్ట కదా నీ రిజల్ట్ వస్తుంది. ఇంటర్వ్యూలో నువ్వు మాట్లాడి సెలెక్ట్ అవ్వాలి. కాన్ఫిగరేషన్ చేసి ఇంటర్వ్యూలో ఎవరు సెలెక్ట్ అవ్వరు, మాట్లాడి సెలెక్ట్ అవ్వాలి. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయాలి, కన్విన్సింగ్ వేలో మాట్లాడాలి అంటే నీ సబ్జెక్టే మాట్లాడాలి. అక్కడ నీ సబ్జెక్ట్ నాలెడ్జ్, నీ అండర్స్టాండింగ్, నీ కాన్ఫిడెన్స్ మాట్లాడాలి. అది మాట్లాడాలి అంటే నువ్వు ఆ వేలో ఎఫర్ట్ పెట్టాలి, ఆ వేలో ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్నది మనకు వస్తుంది. అంటే నువ్వు పెట్టిన ఎఫర్ట్కి కానీ పే చేసిన మనీకి కానీ రిజల్ట్ ఉంటుంది. లేదు అంటే 1 ఫైవ్ డే డ్రాప్ అవ్వాలి. ఆ 1 ఫైవ్ డే ఎప్పుడు మనం ముందే డ్రాప్ అయిపోతే బెస్ట్, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు. 1 ఫైవ్ డే ఎప్పుడో తర్వాత మనం డ్రాప్ అయ్యే బదులు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఇది మనకు వర్కౌట్ అయ్యేలా లేదు, కష్టంగా ఉంది అనుకునే బదులు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ముందే డ్రాప్ అవ్వడం చాలా ఉత్తమం.
మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, రేపటి రోజు రిగ్రెట్ అయ్యే ఆలోచన ఉండదు. అట్లీస్ట్ నేను సేఫ్ అయినా, నేర్చుకోలేదు, ఇబ్బంది పడలేదు అన్నట్టుగా ఉంటుంది. లేదంటే అన్ని కార్నర్స్ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది, కోర్స్ చేస్తున్నావు అయిపోయిందా, జాబ్ వచ్చిందా అంటారు. చెప్పు నీకు జాబ్ వస్తే నేను కూడా నేర్చుకున్నా అనే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామందికి ఆన్సర్ చేయాలి నువ్వు. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా సీరియస్నెస్ వస్తుంది, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనకి దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అప్పుడు నువ్వు ప్రాపర్ ఎఫర్ట్ పెడతావు. అప్పటిదాకా మనం ఏ కాన్ఫిగరేషన్, ఈ మెటీరియల్, ఆ మెటీరియల్ ఏముంది, సింపుల్ కదా, నిన్నటి క్లాసే కదా, ఈరోజు గంట కూర్చుంటే అయిపోతుంది అంటావు. ఎందుకు అయిపోతుంది? గంట కూర్చుంటే నువ్వు కాన్ఫిగ్ చేస్తున్నావు కాబట్టి. అదే కాన్ఫిగ్ కాకుండా ప్రాక్టికల్గా చూడు, నీకు అర్థమవుతుంది. 1 hour కూర్చుంటే అయిపోతుందా, 1 week కూర్చుని అర్థం కాదా అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, ఆల్ రైట్, ఫైన్. రిమైనింగ్ పోర్షన్ రేపు మాట్లాడతాను. ఓకే, కంటిన్యూషన్ పార్ట్ అంటే వీటిపైన ఇంకా మనం ఏమేమి తెలుసుకోవాలి, ఎట్లా కనెక్ట్ చేస్తూ మనం స్టార్ట్ చేయాలి, అంటే మన ఇనీషియల్ ఇదంతా ఎట్లా స్టార్ట్ చేయాలనేది రేపటి రోజు కంటిన్యూ చేస్తాను. ఓకే, ఫైన్, డన్, గుడ్ నైట్.